జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నీలాతుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణ పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోత్సిష్టాయాం శజని గలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఎన్ని సయ్యాల్ పాడిக் கொடுத்தாள் நற்பா மாலை பூ மாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வசையாய் நாடினி வேங்கடவர்க்கு என்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவా వన్నమే నల్గు. అస్మదాచార్య దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ శ్రీ ఉవే వేలుకుడి కృష్ణన్ స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ తిరుప్పావై గ్రంథరాజాన్ని అనుగ్రహించిన మన గోదాదేవికి ఈరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన తిరునారాయణపురత్తు ఆయి జనన్యాచార్యర్ దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ మొదటి పాసురంలో మన గోదాదేవి మాసాన్ని కీర్తించారు. రెండవ పాసురంలో నియమాలను అనుగ్రహించారు. మూడవ పాసురంలో ఫలాన్ని అనుగ్రహించారు. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ముందుగానే ఫలశ్రుతిని అనుగ్రహించారు. మూడవ పాసురంలో మన సూడి కొడుత నాచ్యార్. దేశమంతా సుభిక్షంగా ఉండాలి అంటే బాగా వర్షాలు పడాలి అని. ఆ వర్షము గురించి మాట రాగానే పర్జన్యుడే అమ్మ గోదా ఎలా వర్షం కురవాలో ఆజ్ఞ ఇవ్వు తల్లి అని ప్రార్థించగా ఈ విధంగా వర్షం కురవాలి అని పర్జన్యుణ్ణి శాసించారు, బుజ్జగించారు మన గోదాదేవి. 4వ పాసురంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఆ ఆటంకాలన్నిటినీ కూడా అధిగమించాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక గోపిక అడగగా నామ సంకీర్తన మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த దామోదరనై తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తొజుదు అని నామ సంకీర్తన చేస్తే మన ఆటంకాలన్నిటినీ కూడా తొలగింపచేస్తాడు పరమాత్మ. గీతాచార్యుడు అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః, నన్నొక్కడే కనుక ఆశ్రయిస్తే అర్జున అందరి పాపాలను పోగొడతాను, ఎవరైతే ఆశ్రయించారో వారి పాపాలను పోగొడతాను అన్నాడు భగవద్గీతలో గీతాచార్యుడు. వశిష్ఠుల వారు ముహూర్తం పెడితేనే ఆటంకాలు వచ్చినాయే అని అడిగితే వశిష్ఠుల వారు దూరదృష్టి కలిగిన వారు. రాబోయే కాలంలో కూడా ఏం జరగబోతోందో తెలిసిన వారు వశిష్ఠుల వారు. కనుక రామచంద్రుడు అడవికి వెళ్ళడానికే ముహూర్తాన్ని పెట్టిన వారు మన వశిష్ఠుల వారు అని సమాధానం చెప్పారు. అలా పరమాత్మ నామ సంకీర్తనే ఉజ్జీవనం, రక్షకం, మన పాపాలను తొలగింపచేసేది, ఆటంకాలను తొలగింపచేసేది. అలాగే తీయనిల్ తూసాగుం సెప్పు, మన గోదాదేవి ఆటంకాలు అవి 2 రకాలు, పాపాలు 2 రకాలు. పరమాత్మకు శరణాగతి చేయక ముందు చేసిన పాపాలు, పరమాత్మకు శరణాగతి చేసిన తర్వాత పాపాలు. చేయక ముందు విచక్షణారహితంగా పరమాత్మ గురించి తెలియదు, జీవాత్మ గురించి మన స్వరూపం మనకు తెలియదు, లౌకిక విషయాలతోనే కాలాన్ని పొద్దుపుచ్చుకుంటూ శరీర యాత్ర కోసమే పాటుపడుతూ సమయాన్ని వృధా చేస్తూ తప్పులన్నీ చేస్తూ ఆ తప్పులుగా పాపాలుగా మారి మనం కష్టాలు పడుతూ మళ్ళీ జన్మ వస్తూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం. భాగవత అనుగ్రహంతో ఆచార్యుల కటాక్షంతో సమాశ్రయణమయ్యి రహస్యత్రయం, అష్టాక్షరీ మంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం, అర్చిరాది మార్గం, ప్రపన్న పరిత్రాణం, ఈ సంసారం ఎలాంటిదో, సంసార సామ్రాజ్యం, శ్రీ వచన భూషణం, భగవద్విషయం వ్యాఖ్యానం, తిరువాయిముషికి వ్యాఖ్యానాన్ని భగవద్విషయము అంటారు. భగవద్విషయ వ్యాఖ్యానం ఇలా కాలం ఉన్నప్పుడు మన శరీర ఇంద్రియాలు పటుత్వంగా ఉన్నప్పుడు చక్కగా దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలు. మనం ఊరు వెళ్ళేటప్పుడు లగేజ్ అంతా కూడా 2 రోజుల ముందే సర్దుకుని ఉంచుకుంటాం. ఏదైనా మర్చిపోతే మళ్ళీ వెంటనే ఆ జిప్ లోనే ఎక్కడో పెట్టొచ్చును అని.
ఒక ఊరు వెళ్తున్నప్పుడే 2 రోజుల ముందే మన బ్యాగ్ సర్దుకుని ఉంచుకుంటున్నామే మర్చిపోకుండా ఉండడానికి, మరి శరీరాన్ని విడిచిపెట్టే ముందే మనం అన్ని అనుభవించాలి కదా పరమాత్మ గురించి. మిన్నిన్ నిలయిల మన్ను ఇరాక్కైగలని నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు. ఈ శరీరాన్ని ఆత్మ ఎప్పుడు విడిచిపెడుతుందో తెలీదు కనుక శరీరం నుంచి ఆత్మ దూరమయ్యే లోపే పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఈ ఒక్క జన్మలో తెలుసుకోగలమా? తెలుసుకోనే లేము. కానీ మన స్వరూపం ఆళ్వారాదులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాల యందు ప్రావణ్యం కలిగి ఉండాలి. పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలతోనే కాలాన్ని పొద్దుపుచ్చుకోవాలి. లౌకిక విషయాల యందు కొంచెం విరక్తి కలిగి ఉండాలి. వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం కనుక లేకపోతే ఉజ్జీవనమే ఉండదు. కనుక పరమాత్మను ఆశ్రయించిన తర్వాత తప్పులు చేయకుండా ఉండడానికి కనీసం ప్రయత్నం చేయాలి. ఎలాంటిది ఈ భూలోకము అంటే ఇరుల్తరుమా జ్ఞానం, అజ్ఞానం బాగా ఇచ్చే లోకం. కనుక తప్పులు చేయకుండా అయితే ఉండడం చాలా చాలా కష్టం. తెలిసి తెలిసి తప్పు చేయకూడదు. తెలియకుండా ఏమన్నా తప్పు చేస్తే పరమాత్మ క్షమిస్తాడు. ఉదాహరణ రామచంద్రుడు శ్రీమద్ రామాయణంలో ఉదాహరణ. పరమాత్మకు ఆశ్రయించక మునుపు చేసిన తప్పులు, పరమాత్మను ఆశ్రయించిన తర్వాత తెలియక చేసిన తప్పులు. పరమాత్మ ఎలా దూరం చేస్తాడో మారీచ సుబాహుల ద్వారా చూపించాడు స్వామి మనకు ఒక చక్కటి ఉదాహరణగా. మారీచుడు, సుబాహుడు. రామచంద్రుడు సుబాహుణ్ణి సంహరించాడు. మారీచుణ్ణి ఒక దెబ్బ కొట్టి విడిచిపెట్టాడు. మారీచుడికి ఆ దెబ్బ తగిలి చాలా కాలం బాధపడ్డాడు. అయ్యో తప్పు చేశానే, ఇంకెప్పుడు రామచంద్రుడి జోలికి వెళ్ళకూడదు, రా అన్న అక్షరం వినిపిస్తే చాలు గడగడ వణికిపోయేవాడట మారీచుడు. అలా దెబ్బ తగిలింది, ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నాడు ప్రాణం పోయేంత వరకు మారీచుడు. కానీ సుబాహుడో వెంటనే ప్రాణం పోయింది. అలాగే తెలియక ముందు చేసిన పాపాలను సుబాహుడు ఎలా అయితే సంహరింప చేసాడో రామచంద్రుడు, అలా మన పాపాలన్నిటినీ కూడా దూరం చేస్తాడు. పరమాత్మను ఆశ్రయించిన తర్వాత తెలిసి చేసిన తప్పులు అంటే బుద్ధిపూర్వకంగా తెలిసి చేసిన తప్పులు. మారీచుడు ఎలా అయితే కష్టాన్ని అనుభవించాడో బ్రతికున్నంత కాలం, అలా పరమాత్మను ఆశ్రయించిన తర్వాత తప్పులు కనుక చేస్తే, తెలిసి తప్పులు చేస్తే అనుభవించే తీరాలి ఆ పాప ఫలం. సమాశ్రయణమైనాక తెలియక చేసిన తప్పులను తామరాకు మీద నీటి బిందువులు జారిపోతాయి. అలాగే మన పాపాలు కూడా తొలగిపోతాయి పరమాత్మను ఆశ్రయించిన తర్వాత తెలిసి చేసిన తప్పులను. తీని తూసాగం చెప్పు. ఈ వైభవాన్ని చాలా అద్భుతంగా చెప్పారు మన గోదాదేవి 5వ పాసురంలో. ఇక 6వ పాసురం నుంచి 15వ పాసురం. ఈ 10 పాసురాలలో భాగవత తిరుప్పల్లి యజుచ్చి అంటారు. భాగవతోత్తముల్ని మేల్కొలిపింది మన గోదాదేవి. తొండరడిప్పొడి ఆళ్వార్లు కదిరవన్ గుణ దిశై చిగరం వందనైందాన్ కన ఇరులగన్నదు కాలయం పొజుదాయ్ అని పెరియ పెరుమాళ్ రంగనాథుని మేల్కొలిపారు తొండరడిప్పొడి ఆళ్వార్. గోదాదేవి తండ్రి గారు పెరియాళ్వార్లు అరవణై ఆయరేరే అమ్మమున్న తుయిలెషాయే అని కృష్ణయ్యను మేల్కొలిపారు పెరియాళ్వార్లు. అలాగే ఉపనిషత్ ఉత్తిష్ట పురుష హరి అని శాస్త్రం మేల్కొలిపింది హరి ఎంబెరుమాన్ని. అలాగే విశ్వామిత్రుల వారు కౌసల్య సుప్రజారామ అని రామచంద్రుణ్ణి మేల్కొలిపారు. ప్రతివాది భయంకర అన్నాస్వామి మణవాళ మామునిగల్ శిష్యులు అష్టదిగ్గజాలలో ఒకరు ప్రతివాది భయంకర అన్నాస్వామి. వీరు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని తిరువేంగడముడయానికి మేల్కొలుపు పాడారు. అందరూ పెరుమాళ్లకే మేల్కొలుపు పాడారు. భాగవత గోష్ఠికి ఎవ్వరూ మేల్కొలుపు పాడలేదు. మన గోదాదేవియే భాగవతోత్తములు మేల్కొలుపు పాడారు 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు. అందరికంటే కూడా గొప్ప వైభవం కలిగిన వారు, భాగవత అభిమానం కలిగిన వారు మన సూడి కొడుత నాచ్యార్.
మన గోదాదేవి నేరుగా కృష్ణయ్య దగ్గరకు వెళ్ళవచ్చును కదా, ఇంతమంది గోపికల్ని ఎందుకు మేలుకొలిపారు అంటే శ్రీ వైష్ణవ లక్షణం ఏమిటి అంటే భగవత్ అనుభవం పరమాత్మ వరకే కాదు, పరమాత్మను మాత్రమే అనుభవించడం కాదు, పరమాత్మ గుణాలను మాత్రమే అనుభవించడం కాదు. ఆ గుణాలను ఎవరితో అనుభవించాలి? ఒంటరిగా కాదు, మన ఇంట్లో మన కోయిల ఆళ్వార్ల దగ్గర, మన పెరుమాళ దగ్గర మనం ఒక్కరమే కూర్చుని పెరుమాళ కళ్యాణ గుణాలను అనుభవించడం, బాగా జీడిపప్పు నెయ్యి వేసి భోగ్యంగా ప్రసాదాన్ని చేసి మన పెరుమాళకు ఆరగింపు చేసి మనం మాత్రమే తినడం కాదు, ప్రసాదమైన పెరుమాళ కళ్యాణ గుణాలైన భాగవత గోష్ఠితో అనుభవించాలి. అది చాలా చాలా భోగ్యంగా ఉంటుంది. ఉదాహరణ దివ్య దేశం, మనం ఒక్కరము మన భర్త, నేను, మన పిల్లలు మాత్రమే వెళ్ళామనుకోండి, భోగ్యంగా ఉండదు. పెరుమాళ్ళే ఆళ్వారాచార్యులు వేయించేసి ఉంటారు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, మనం మాత్రమే వెళితే అది భోగ్యంగా ఉండదు. అది భాగవత గోష్ఠితో వెళితే చక్కగా పొరపాటుని అందరితో కూడా అనుభవించవచ్చును. పెరుమాళ శ్రీహస్తం భోగ్యంగా ఉంది, పెరుమాళ తిరుముత్తు చుట్టి కిరీటం భలే భోగ్యంగా ఉంది, నవ్వుతూ ఉన్నాడే పెరుమాళ్ళు అని అందరం కూడి ఆ పెరుమాళ ఆపాద మస్తకం గురించి చెప్పుకుంటూ ఉండొచ్చును. అలా పొరపాటులో నడుస్తూ వెళ్ళొచ్చును పెరుమాళ్లతో పాటుగా. స్వాముల గోష్ఠి అద్భుతంగా దివ్య ప్రబంధం గానం చేస్తూ ఉంటారు. ఇవాళ ఏ ప్రబంధం గానం చేస్తున్నారు? తిరువాయిముజి. తిరువాయిముజి అంటే ఏ సన్నిధానంలోనే ఎందుకు కూర్చుని తిరువాయిముజి సేవిస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలలో? పొరపాటుగా ఎందుకు తిరువాయిముజి సేవించరు అని ఒకరు ప్రశ్న వేస్తారు. 1 గంట ఉపన్యాసం చెప్పొచ్చును దాని గురించి. తిరువాయిముజి పెరుమాళకి ప్రాణం, సామవేద సమమైనది తిరువాయిముజి. తిరువీధి పొరపాటుగా స్వాముల ఘోష తిరువాయిముజి సేవాకాలం చేస్తే వెళ్ళేటప్పుడు అందరిని అనుగ్రహించాలి కదా పెరుమాళ్ళు. పెరుమాళ్ళ వంక చూడని వారిని కూడా పెరుమాళ్ళని అనుగ్రహిస్తాట పొరపాటు రూపంలో. ఆ వెళుతూ ఉండగా రోడ్ల మీద పెరుమాళ్ళు చెప్పులుండగానే దాసోహం చేసేస్తూ ఉంటారు. కొందరైతే చూస్తూ ఉంటారు తప్ప అంజలి చేయరు. అలా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాట పరమాత్మ పొరపాటుగా వెళుతూ. కనుక వారిని అనుగ్రహించేటప్పుడు తిరువాయిముజి వినడం కుదరదు పెరుమాళ్ళకి, అది బాధ. కనుక సన్నిధానంలో ఏకాంతంగా శ్రీదేవి భూమాదేవిని వేంచేపు చేసుకుని చక్కగా ప్రశాంతంగా సన్నిధానంలోనే ఉంటాడు, వింటాడు తిరువాయిముజి. ఇలా ఆ దివ్య దేశం గురించి, ఆ వైభవం గురించి, ఇక్కడ పెరుమాళ్ ప్రతిష్ట లేకపోతే స్వయంభూ పెరుమాళ్ళ ఏ ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు, తిరుమందిరం చేసేటప్పుడు నేను ముందు కూర్చోవాలి, సరే కూర్చోండి అని మన వరకు చక్కగా ప్లేస్ స్థలాన్ని ఇవ్వడము, ప్రసాదం మనకు అందకపోతే భాగవత గోష్ఠి మనకి ఇవ్వడం, చందనం అందకపోతే మనం వాళ్ళకు చందనం ఇవ్వడం, ఇలా భాగవత గోష్ఠితో కూడి పెరుమాళను అనుభవిస్తే చాలా చాలా భోగ్యంగా ఉంటుంది. అయోధ్య కానివ్వండి, నైమిసారణ్యం కానివ్వండి, ద్వారకలు కానివ్వండి, తిరు ఇందళూరు కానివ్వండి, కూరం కానివ్వండి, శ్రీపెరుంబుదూర్ కానివ్వండి, ఎన్ని దివ్య దేశాలు ఉన్నాయి. ఉగందు అరుళిన నిలంగళిలే ప్రవణనాయ్. దివ్య దేశాల యందు ప్రావణ్యం కలిగి ఉండాలి, ఆ ఉత్సవాల యందు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ఉత్సవాలలో పెరుమాళ్ళని అనుభవిస్తూ అక్కడ పెద్దలు అనుగ్రహించిన కాలక్షేపాలు వింటే అంత అద్భుతం, శ్రీవైకుంఠమే వద్దు అనిపిస్తుంది అనమాట. అలా భాగవత గోష్ఠితో కూడి పెరుమాళ్ళను అనుభవిస్తే, దివ్య దేశాలను అనుభవిస్తే అది అద్భుతమైన అనుభూతి. వైకుంఠం కూడా వద్దు అనిపిస్తుంది. భూలోక వైకుంఠము అంటే మన భూలోకంలో ఉండే దివ్య దేశాలు. ఇది భాగవత గోష్ఠితో కూడా అనుభవిస్తేనే ఆనందంగా ఉంటుంది. ఒకటి వైభవం. రెండో వైభవం, ఒక గొప్ప వస్తువుని అనుభవించేటప్పుడు ఒంటరిగా అనుభవించకూడదు. గొప్ప వస్తువు ఏమిటి? ఉదాహరణ అన్నం, సాపాటు, పంచపక్ష పరవాణాలు. మనమొక్కరమే తింటే ఎట్లా? ఏకస్వాదును భుంజీత, ఒక్కరమే తినకూడదు మధురమైన పదార్థం. అందరితో కూడి ఒక అన్నాన్ని ఎలా అయితే అన్నదానం తదీయారాధన చేస్తామో అలాగే పరమాత్మను అనుభవించేటప్పుడు కూడా ఒంటరిగా కాదు, గోష్ఠిగా అనుభవించాలి. మూడవ వైభవం, తనిగా అనుభవిస్తే ఆనందమే ఉండదు. వాళ్ళ అనుభవం మనకు, మన అనుభవం వాళ్లకు చెబితే భోగ్యంగా ఉంటుంది. నాలుగవ వైభవం, ఒక సముద్ర స్నానానికి వెళ్ళినా, నదీ స్నానానికి వెళ్ళినా, తిరువనంతపురం కెడుమిడరాయ వెల్లాం కేశవాయన్న అని తిరువాయిముజి దివ్య ప్రబంధంలో స్వామి నమ్మాళ్వార్లు మంగళాశాసనం చేశారు 10 పాసురాలలో. అక్కడ తీర్థవారి సముద్రానికి వెళతారు మన అనంత పద్మనాభ పెరుమాళ్. చక్కగా సముద్రానికి వెళ్ళగా ఆ పెరుమాళ్ళని ఇలా వక్షస్థలం దగ్గర పెట్టుకుంటారు స్వాములు.
ఆ అలలు పైకి ఎగసి పెరుమాళకి తిరుమంజనం చేస్తాయి. ఆ పెరుమాళ తిరుమంజనం మనం ఎలా సేవించుకోవాలి? మనమొక్కరము సముద్రం లోపలికి వెళ్ళగలమా? అలల దగ్గరికి తాకిడికి పడిపోతాం. కనుక ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని, అబ్బో పెరుమాళ్ భలే భోగ్యంగా ఉన్నారే, అలే వచ్చి పెరుమాళకి తిరుమంజనం చేసిందే, ఈ అనుభవం కావాలి. కనుక దివ్య దేశానికి అనుభవించాలన్నా, ఒక సముద్ర స్నానము, ఒక నదీ స్నానము చెయ్యాలన్నా భాగవత గోష్ఠితో, ఉదాహరణ ద్వారకకు వెళ్తాం. గోమతి ద్వారక. గోమతి ద్వారకలో గోమతి నది. అందరితో కూడి నీరాడితే ఎంత భోగ్యంగా ఉంటుంది. కృష్ణనామ సంకీర్తన చేస్తూ, రామ భజన చేసుకుంటూ, ఒకరి నీరు ఒకరు పోసుకుంటూ ఇలా స్నానం చేస్తే ఎంత భోగ్యంగా ఉంటుంది భాగవత గోష్ఠితో. ఇలా మన గోదాదేవి భాగవత వైభవాన్ని ప్రకాశింపచేశారు ఈ 10 పాసురాలలో కూడా. స్వామి వరికే దాస్తులమైతే అది భోగ్యంగా ఉండదు. అడియార్కడియార్క్ తమ్ అడియార్కడియార్క్ అడియాన్, తొండర్ 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 తొండన్ సడగోపన్ అని అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. అడియార్ అడియార్ తమ్ అడియార్ 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 అడియార్కు అడియాన్ అని నమ్మాళ్వార్లు కూడా అనుగ్రహించారు తిరువాయిమిజ దివ్య ప్రబంధంలో. పరమాత్మ దాసదాసదాసులు యందు మనకు అభిమానం ఉంటేనే పరమాత్మ విశేషమైన కటాక్షం మనకు లభిస్తుంది. ఈ వైభవాన్నే ప్రథమ పర్వము, చరమ పర్వము అంటారు. ప్రథమ పర్వము అంటే పరమాత్మను మాత్రమే ఆశ్రయించడం. అదే చరమ పర్వము అంటే పరమాత్మను ఆశ్రయించిన పరమాత్మ కళ్యాణ గుణాలనే అనుభవించే భాగవత గోష్ఠి యందు ప్రావణ్యం కలిగి ఉండాలి. ఆ భాగవతోత్తములకి కైంకర్యం చెయ్యాలి. ఆ కైంకర్యం చేయడమే మన పురుషార్థము. భాగవత తిరువడిగల్ని ఆశ్రయించడమే మన ఉపాయం, ప్రాప్యము అని తదీయ శేషత్వ వైభవాన్ని ఈ 10 పాసురాలలో అద్భుతంగా అనుగ్రహించారు మన సుడి కొడుత నాచ్యార్. స్వామి నమ్మాళ్వార్లు కూడా తిరువాయిమిజ దివ్య ప్రబంధంలో పైలు సుడరుళి మూర్తి నెడుమార్కడిమై 20 పాసురాలలో అద్భుతమైన భాగవత వైభవాన్ని కటాక్షించారు మన స్వామి నమ్మాళ్వార్లు. అలాగే మన గోద ఈ 10 పాసురాలలో మొదటి పాసురంలోనే 6వ పాసురం నుంచి భాగవత వైభవాన్ని అనుగ్రహించడం కాదు, మొదటి పాసురంలోనే నీరాడ పోదువీర్ అని అనుగ్రహించారు. ఓ గోపికలారా రండి, రావే అని ఏకవచనంతో పిలవలేదు గోదాదేవి. సమానమైన వయసు కలిగిన వారే కదా గోపికలు, గోదా ఏకవచనంతో పిలవచ్చును కదా, పిలవలేదు. నీరాడ పోదువీర్, నీరాడటానికి వేంచేయండి అని పిలిచింది మన గోదాదేవి. అంటే మన వాళ్ళే అయినా ఏకవచనంతో పిలవకూడదు, గౌరవంగా పిలవాలి భాగవతులని అని. నీరాడ పోదువీర్ బహువచనంతోనే మాట్లాడాలి అని మొదటి పాసురంలోనే అనుగ్రహించారు. మరి భాగవతోత్తముల్ని ఇంతగా కీర్తించిన మన గోదాదేవి పిల్లాయ్ ఓ పిల్లా, పెన్నె ఓ పిచ్చిదానా, కోదు కలముడయ పావాయ్, మరి ఇలా కీర్తించారేమిటి? పిల్లాయ్ ఓ పిల్లా అన్నారు, పెన్నె అన్నారు, నాయగ పెన్ పిల్లాయ్ అన్నారు. అంటే భగవద్ గుణానుభవాన్ని అనుభవించేటప్పుడు ఒంటరిగా అనుభవించకూడదని పిల్లాయ్ అన్నారు, పెన్నె అన్నారు, నాయగ పెన్ పిల్లాయ్. ఆ వైభవానికి తగ్గట్టుగా కీర్తించారు మన గోదాదేవి పాసురాలలో. మరి కొందరు లోపల పడుకోవడం, కొందరు బయట ఉండడం, మేలుకున్న వాళ్ళు పడుకున్న వాళ్ళని మేల్కొలపడం, ఇదేమి నిద్ర? గోపికలు నిద్రపోయారా? మనలాంటి నిద్ర కాదు. పరమాత్మ కళ్యాణ గుణాలను అనుభవించడంలో ఉన్మస్తకమైన ఆనందాన్ని అనుభవిస్తూ అలా స్పృహ కోల్పోయి పడుకున్నారు. పరమాత్మ గుణాలు, పరమాత్మ అనుభవము 2 రకాలు, జృంభణాస్త్రము, మోహనాస్త్రము. పరమాత్మ అందాన్ని చూసి ఇంత అందగాడా, ఇంత గొప్పవాడా, ఇన్ని కళ్యాణ గుణాలు కలిగిన వాడా, పరాత్పరుడా అని స్పృహ కోల్పోయారట కొంతమంది గోపికలు. కొంతమంది గోపికలు మోహనాస్త్రం, జృంభణాస్త్రము అని 2 అస్త్రాలు. పరమాత్మను సేవించాలి, కృష్ణయ్య దగ్గరకు వెళ్ళాలి, కృష్ణ ఆపాద మస్తకాన్ని సేవించాలి, కృష్ణయ్యతో మాట్లాడాలి, కృష్ణయ్యకు కైంకర్యం చెయ్యాలి, ఇంకా నిలవనివ్వదనమాట, వెళ్ళిపోవాలి వెంటనే కృష్ణయ్య దగ్గరకు. చూడండి, రేపు శ్రీరంగము అంటే ఇవాళ రాత్రికి మనకు నిద్ర పడుతుందా? ఎప్పుడెప్పుడు వెళతామా, ట్రైన్ ఎప్పుడు ఎక్కుతామా, ఆ ట్రైన్ ఎప్పుడు తిరుచినాపల్లి దగ్గరికి వెళ్తుందా, ఎప్పుడు శ్రీరంగం వస్తుందా, శ్రీరంగం అమ్మో నిద్ర వచ్చేస్తే తెల్లారి 4 గంటల కల్లా దిగాలి,
కనుక ఈ లోపే మనకి రెండింటికల్లా మెలకు వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుందో, మళ్ళీ తిరుచినాపల్లి వెళ్ళిందంటే మళ్ళీ వెనక్కి శ్రీరంగం రావాలి. శ్రీరంగం అన్న బోర్డు కనిపించగానే ఎంత ఆనందం కలుగుతుంది మనకి. ఆ రంగనాథుని ఎప్పుడు సేవించాలి, విశ్వరూపాన్ని ఎప్పుడు సేవించాలి. చక్కగా శ్రీరంగంలో ఉండే ఆండాళ్ ఏనుగు రంగా అని పిలుస్తుంది, తీర్థపు పెందితో నీళ్లు తీసుకొస్తుంది, చక్కగా అందంగా మెట్లు ఎక్కుతుంది. ఆ విశ్వరూపాన్ని ఎప్పుడు సేవించాలి అని పరితపిస్తూ ఉంటాం. కనుక నిద్ర పట్టదు. మోహనాశ్రమం అంటే అలా స్పృహ కోల్పోవటం. ఓ కണ്ണన్ ఇంత అందగాడా, నంబెరుమాళ్ ఇంత అందగాడా అని నిద్రపోయే వాళ్ళు కొంతమంది, నిద్ర పట్టని వాళ్ళు కొంతమంది. జృంభణాస్త్రం కొంతమందికి ప్రయోగిస్తాట స్వామి, మోహనాస్త్రం కొంతమంది మీద ప్రయోగిస్తాట. కనుక మోహనాస్త్రం ప్రయోగించిన వాళ్లే స్పృహ కోల్పోయి లోపల పడుకున్న వాళ్ళు. జృంభణాస్త్రం ప్రయోగించడం చేతనే బయట గోపికలు పడుకున్న గోపికల్ని మేల్కొలుపుతున్నారు. పరమాత్మను సేవించేటప్పుడు ఎలా సేవించాలి? వేదం వల్లారుగలైకొండు విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు. వేదార్థ జ్ఞానము తెలిసిన వారి పురుషకారంగా పరమాత్మను సేవించాలట. విన్నోర్ నిత్యసూరుల పురుషకారంగా పరమాత్మను సేవించాలట. అలా మన గోదాదేవి కూడా వేదం వల్లార్గల్, వేదార్థము తెలిసిన వారెవరు అంటే ఇదిగో ఈ 5 లక్షల మంది గోపికలు. కనుక 6వ పాసురం నుంచి 15వ పాసురం, ఈ 10 పాసురాలలో వేద అర్థము తెలిసిన గోపికల పురుషకారంగా కన్నని సేవించబోతున్నారు మన గోదాదేవి. మన నమ్మాళ్వార్ల అనుగ్రహించిన శ్రీ సూక్తినే గోదమ్మ ఆచరించింది. పెద్దలు చెప్పిన శ్రీ సూక్తుల్ని మనం చెప్పుకోవాలి, మన స్వతహాగా మనం చెప్పుకోకూడదు. నాకు రాత్రి పడుకునేటప్పుడు ఈ శ్రీ సూక్తి స్పృహణకు వచ్చింది, మనసుకు తట్టింది, ఈ శ్రీ సూక్తి నేను చెప్పిందే అని చెప్పనే కూడదు. వాళ్ళని ఏమంటారు అంటే మనవాళ్ళ మామునిగల్ మూర్ఖారావార్, తోత్తినదే సొల్లి ఇది శుద్ధ ఉపదేశవర్ వార్తదెన్బర్ మూర్ఖారావార్. నాకు తోచింది నేనే చెప్పాను అన్న వాళ్ళని మూర్ఖులు అంటారట. పేసిత్తే పేసి ఏకకంటారు. మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే వెలుకుడి కృష్ణన్ స్వామి తండ్రి గారు వరదాచార్య స్వామి, వీరు కాలక్షేపాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారట. ఇది నంజీయర్ శ్రీ సూక్తి, ఇది నంబిళ్ళై శ్రీ సూక్తి, ఇది పరాశర భట్టరు శ్రీ సూక్తి, ఇది గీతాచార్యుడు శ్రీ సూక్తి అని అనుగ్రహిస్తున్నారట. కాలక్షేపం అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అడిగారట, వాళ్ళ శ్రీ సూక్తి వీళ్ళ శ్రీ సూక్తి అని చెప్తున్నారు, మీరు స్వతహాగా ఏ శ్రీ సూక్తి చెప్పరా అని. అలాంటి సంప్రదాయం మాది కాదండి, మా పెద్దలు ఏదైతే చెప్పారో అదే మేము చెబుతాము. మీకు సొంతగా ఏదైనా చెప్పాలి అని ఉంటే వేరే సంప్రదాయస్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర వినండి ఉపన్యాసాలు అన్నారట వరదాచార్య స్వామి. అలాగే మన నమ్మాళ్వార్లు ఏ శ్రీ సూక్తినైతే అనుగ్రహించారో ఆ శ్రీ సూక్తికి అనుగుణంగానే మన గోదాదేవి ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో ఆచరించి చూపించారు. ఈ వేదం వల్లార్గళై కొండు విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పడిందు అన్న శ్రీ సూక్తి పాసురము తిరువాయిముష దివ్య ప్రబంధంలోనిది. ఆ పాసురాన్ని ఆచరించారు మన గోద. కనుక వేదం వల్లార్గళై, వేద అర్థము తెలిసిన వారి పురుషకారంగా పెరుమాళ్ళని ఆశ్రయించాలి. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు గోపికల పురుషకారంగా కన్నని సేవించబోతున్నారు గోదాదేవి. 2వ గోష్ఠి ఎవరు? విన్నోర్. 16వ పాసురం నుంచి 20వ పాసురం నాయగనాయ నిన్న నందగోపనుడయ పాసురంలో క్షేత్రపాలకులు, ద్వారపాలకులు, నందుడు, యశోదా పిరాటి, నంబిముత్త పిరాన్ బలరాముణ్ణి మేల్కొలిపారు వారి పురుషకారంగా. తర్వాత పాసురాలలో 17 యశోదమ్మ, నందగోపుడు, అలాగే వారి వైభవాన్ని కీర్తించారు. 18, 19, 20 ఈ పాసురాలలో మన గోదాదేవి నప్పిన పిరాటి వైభవాన్ని అనుగ్రహించారు. అలా విన్నోర్ వీరి పురుషకారంగా ఆశ్రయించారు కృష్ణయ్యను మన సూడి కొడుత నాచ్యార్. ఇక 20వ పాసురం 21వ పాసురం నుంచి 29వ పాసురం వరకు పెరుమాళ వైభవాన్ని కటాక్షించారు, పెరుమాళ కళ్యాణ గుణాలని అనుగ్రహించారు సూడి కొడుత నాచ్యార్. కనుక తిరుప్పావై 30 పాసురాలు ముందుగా మనకు ఎవరు అనుగ్రహించారు? నమ్మాళ్వార్లు తిరువాయిముషిలో అనుగ్రహించిన పాసురానికి తగ్గట్టుగా మన గోదమ్మ 30 పాసురాలలో అద్భుతమైన వైభవాన్ని కటాక్షించారు. కేవలం పరమాత్మ మీద భక్తి ఉంటే చాలదు, ఆ పక్వ స్థితి రావాలి. పెరుమాళ్ళ విషయంలో భక్తి ముదరగా అది భాగవతులు ఆచార్యుల వరకు మన ప్రావణ్యం కలగాలి. అలాగే తిరువాయిముషి దివ్య ప్రబంధంలో
ఆరవ పత్తు முதல் తిరువాయ్మొழி. కడైసి చివరి పాసురం వైగల్ పూంక శివాయ్ అనే పాసురాలు. మన నమ్మాళ్వార్లు తిరువన్వండూర్, మలయాళ దివ్య దేశాలలో ఒక దివ్య దేశం, అద్భుతమైన దివ్య దేశం తిరువన్వండూర్. ఆ తిరువన్వండూర్కి నమ్మాళ్వార్లు పక్షులని దూతలుగా పంపిస్తున్నారు. ఏమే పక్షులారా, వెళ్ళండి, శీఘ్రంగా వెళ్ళండి, పెరుమాళ్లకు నా విరహ అవస్థను చెప్పండి, ఆయన విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను, మరి ఆయన ఎలా ఉన్నాడో నా వల్ల అయితే కావట్లేదు, ఓ పక్షులారా వెళ్ళి నా గురించి చెప్పరా అని మన నమ్మాళ్వార్లైన పరాంకుశ నాయకి పక్షుల పాదాలను ఆశ్రయించారు. నమ్మాళ్వార్లు జ్ఞాన అవస్థలో ఆళ్వార్లుగా పాసురాలు పాడతారు. ఆ జ్ఞానం ముదరగా 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 ఆ భక్తి పక్వ స్థితి వస్తుంది. ఆ సమయంలో నాయకీగా స్త్రీ భావన వస్తుంది నమ్మాళ్వార్లకి. ఇప్పుడు పచ్చికాయి తినగలమా? భోగ్యంగా ఉంటుందా? ఉండదు. ఆ పచ్చికాయి పక్వ స్థితి బాగా పండుగా ఉంటే అది ఎంత భోగ్యంగా ఉంటుందో, అలాగే ఆళ్వార్ల ప్రేమ పెరుమాళ విషయంలో జ్ఞానం ముదరగా 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 ఆ పక్వ స్థితి రాగానే ఆ ప్రేమ బాగా పొందగానే పెరుమాళ విషయంలో స్త్రీ అవస్థను తెచ్చుకుంటారు ఆళ్వార్లు. అప్పుడు నాయకి, నమ్మాళ్వార్లకి పరాంకుశ అని ఒక తిరునామం. ఇప్పుడు నాయకి అవస్థ కాబట్టి నమ్మాళ్వార్లది పరాంకుశ నాయకి. పరాంకుశ నాయకి పక్షుల పాదాలను ఆశ్రయిస్తున్నారు. ఎందుకని? ఘటకర్రగల్ అంటారు పక్షుల్ని, ఘటకులు. ఓ పక్షులారా, మీరే నన్ను పరమాత్మను కలిపేది అంటే ఆచార్యులు అని ఆచార్య హృదయంలో ఈ పక్షులు ఎవరు అంటే ఆచార్యులు అని ఆచార్య హృదయంలో అజకి మన వాళ్ళ పెరుమాళ్ నాయన అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే నమ్మాళ్వార్లు కూడా విన్నోర్ అగలగిల్లేన్ అని తాయార్ల పురుషకారంగా, ఇరయుమెన్ను తాయార్ల పురుషకారంగా పెరుమాళ్ళని ఆశ్రయించారు స్వామి నమ్మాళ్వార్. అలాగే మన గోదమ్మ కూడా గోపికలందరి పురుషకారంగా, ఆచార్యులైన నందుడి పురుషకారంగా, మంత్రమైన యశోదమ్మ పురుషకారంగా, పరమ భాగవతోత్తముడైన నంబిముత్తప్పిరాలైన బలరాముడి పురుషకారంగా, నీలా తుంగ స్తనగిరి తటి అని కృష్ణయ్యకు తగ్గ వర్ణంలో అవతరించిన నప్పిన పిరాటి పురుషకారంగా కన్నన్ని ఆశ్రయించబోతున్నారు మన సూడి కొడుత నాచ్యార్. 6వ పాసురంలో అద్భుతంగా అనుగ్రహించారు మన గోదమ్మ. పుళ్ళుం సిలుంబినగాన్ పుల్లరయ్యిన్ కోయిలిల్ వెள்ளై విలిసంగిన్ పేరరవం కేట్టిలయో పిల్లా యజుందిరాయ్ పేయములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కజియ కాలోచి வெள்ளத்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எஜுந்து அறியுన్న பேரரவம் உள்ளம் புகுந்து కుళిర్ందేలోరెంబావాయ్. 6వ పాసురం తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానం. ఉణరందవర్గలడయ్య చెన్ను ఉణరాదవర్గలై ఎచుప్పుక్కిరార్గల్. పడుకున్న వాళ్ళని, మెలకుగా ఉన్నవాళ్లు 6వ పాసురంలో మేల్కొలుపుతున్నారు. ఇందాక చెప్పుకున్నాం ఎందుకు పడుకున్నారో, ఎందుకు మెలకుగా ఉన్నారో. జృంభణాస్త్రానికి ఈడుపడిన వారు కొంతమంది అయితే మోహనాస్త్రానికి ఈడుపడిన వారు కొంతమంది. జృంభణాస్త్రానికి ఈడుపడిన వారు మేల్కొలుపుతున్నారు, మోహనాస్త్రానికి ఈడుపడిన గోపికలని. పుళ్ళు మిత్యాది భగవద్ విషయத்தில் புதியாளொருத்தியை ఇజుప్పుకిరార్గల్. భగవద్ అనుభవాన్ని అనుభవించేటప్పుడు తనిగా అనుభవించకూడదు. భాగవత గోష్ఠిగానే కదా పెరుమాళను అనుభవించాలి. కానీ ఈమె ఒంటరిగా పరమాత్మ కళ్యాణ గుణాలను అనుభవిస్తోంది. భాగవత ప్రభావం తెలియని గోపిక మొదటి గోపిక 6వ పాసురంలో మొదటి గోపిక. ఉదాహరణ, శ్రీరంగానికి వెళ్ళాం. భాగవత ప్రభావం, ఆచార్య ప్రభావం తెలియని వారు, సంప్రదాయం గురించి తెలియని వారు పడుకున్న రంగనాథుడు ఎక్కడా అని అడుగుతారు. అదిగో అక్కడ ఉన్నాడు అనగానే గబగబా లైన్లోకి తోరతారు, గబగబా పరిగెడతారు, ఓ పడుకున్న రంగనాథుని సేవించామని వచ్చేస్తారు. అరే, రంగనాథుడికి ముందుగా చాలా అందంగా నవ్వుతూ పెద్ద కిరీటాన్ని ధరించి అభయహస్తంతో శ్రీదేవి భూమాదేవితో నంబెరుమాళ్ళు ఏం చేస్తున్నారు అన్నదే తెలీదు పాపం వాళ్ళకి. నేరుగా వస్తారు, ఏదేదో భజలు చేస్తూ ఉంటారు. అక్కడ వచ్చినా కూడా గోవిందా గోవిందా అంటారు. రంగనాథుడి దగ్గరకు వచ్చినాక కూడా రంగనాథుని సేవిస్తారు, వెళ్ళిపోతారు, అయిపోయింది.
వారి యొక్క స్థితి అంతే. అది సంప్రదాయం ఎందు ఈడుపాటు కలిగిన వారు ముందుగా రంగనాథుడి దగ్గరకు వెళతారా? ఆయన ఎప్పుడో సేవించాలి. నిజంగా నిత్యవాసంగా ఉన్నవారు శ్రీరంగ వాసులు నిత్యము రంగనాథుడి దగ్గరకు వెళ్లరు. పురప్పాటుగా నంబెరుమాళ్ వేంచేస్తే సేవిస్తారు తప్ప రోజు మాత్రము రంగనాచ్యార్ సన్నిధికి వెళతారు. చక్క ప్రదక్షిణ చేస్తారు. ఆ రంగనాచ్యాన్ని ఆపాద మస్తకాన్ని సేవిస్తారు. మంజల్ పసుపుని తరిస్తారు. తర్వాత ఉడైవర్ సన్నిధానానికి వేంచేస్తారు. 8:45 ఎంబెరుమానార్ల దగ్గర గోష్ఠిలో అన్వయిస్తారు. ఎంబెరుమానార్ల గోష్ఠిని అన్వయించినాక ఆ తీర్థము ప్రసాదము తీసుకుంటారు. నేరుగా వెళ్లేపోతారు. రంగనాథుడి దగ్గరకు వెళ్లరు. ఆ జాస్తి కూటంలో మేము వెళ్ళము ఆ జనాల దగ్గరికి అంటారనమాట. అంటే గుణానుభవం యందు ప్రావణ్యం కలిగిన వారు, భాగవత ప్రభావం, ఆచార్య ప్రభావం తెలిసిన వారు రంగనాథుడు ఎప్పుడు ఆయన వస్తే సేవించడమే. తాయార్ల సన్నిధి, ఎంబెరుమానార్ల సన్నిధి. అలాగే ఈ గోపికో నేరుగా రంగనాథుడి ఎందే, నేరుగా కണ്ണన్ ఎందే ప్రావణ్యం కలిగిన గోపిక ఈ గోపిక. భాగవత ప్రభావం అంటే ఏమిటో తెలియని గోపిక, మొదటి గోపికను మేల్కొలుపుతున్నారు మన సూడి కొడుత నాచ్యార్. இருப்பிடம் வைகுந்தம் வேங்கடம் மாலிடம் சோலை என்னும் பொறுப்பிடம் మాయనుకెన్బర్నల్లోర్ అవైదంబడం వందు ఇరుప్పుడం మాయని ఇరామానుసన్ అనే అద్భుతంగా తిరువరంగత్త అముదనార్లు రామానుస్నుత్తందాదిలో అనుగ్రహించారు. ఒక్క ఎంబెరుమానార్లను సేవిస్తే ఎంబెరుమానార్లలోనే క్షీరాబ్దినాథుడు, వైకుంఠనాథుడు, తిరువరంగం రంగేశుడు అందరూ ఎంబెరుమానార్ల దివ్యమంగళ విగ్రహంలోనే వేంచేసి ఉన్నారు. రామానుజుల వారిని సేవిస్తే చాలు. అలాగే ఈ గోపికకు ఆ ఆచార్య భాగవత ప్రభావం తెలియని గోపికను మొదటిగా లేపుతున్నారు సూడి కొడుత నాచ్యార్. పోదు విడిందదు యశుందిరాయ్. అమ్మ ఓ గోపిక, తెల్లవారి చాలా కాలం అయ్యింది, మేలుకో అంటున్నారు గోదాదేవి. ఎన్ను శిష్టగరహే పండుగిరార్గల్. అయ్యో ఈమెకు ఆచార అనుష్ఠానమే తెలియనట్లుగా లేదే, గోపిక మేల్కో అని ప్రార్థిస్తోంది మన గోదాదేవి. నాజికై వట్టిల్ నీర్ నిరంబినాల్ విజుమాప్పోలే ఇరై అరుదియిలే ఉణరం పుళ్ళుం సిలుంబినగాన్. వెనకటి కాలంలో క్లాక్స్, అలారమ్స్ ఇవి ఏమి ఉండేవి కాదు. ఏం చేసేవారు అంటే నాజికై అంటే సమయాన్ని తెలుసుకోవాలి అంటే వట్టిల్ నీర్ నిరంబినాల్ విజుమాప్పోలే. మనకి వెనకటి కాలంలో సమయం తెలుసుకోవాలి అంటే నక్షత్రాలను చూసేవారు, సూర్యుడిని చూసేవారు, చంద్రుణ్ణి చూసేవారు. ఈ ప్రకృతిని బట్టి తెల్లవారబోతోంది, ఇంత సమయం అయ్యింది అని అనుకుంటూ ఉండేవారు. తర్వాత కాలంలో ఒక పెద్ద పాత్రను తీసుకునేవారు. ఆ పాత్రకు మధ్యలో సన్నగా చేసుకునేవారు, పైన నీరు పోసేవారు. ఆ నీటి బిందువు ఒక్కొక్కటి కింద పడుతూ ఉంటే ఆ బిందువుల ద్వారా అంటే పైన పాత్రలో తీర్థం కింద పాత్ర వరకు పడుతూ ఉంటే కింద నీరు ఎంతైతే ఉందో సమయాన్ని దానికి తగ్గట్టుగా లెక్కించుకునేవారు వెనకటి కాలంలో. అలాగే ఇరై అరుదియలే ఉణరుం పుళ్ళుం సిరుంబినగాన్. ఇప్పుడు మన గోదాదేవి ఏం చెప్తున్నారు? తెల్లవారింది అనడానికి గుర్తుగా పుల్ సిలుంబినగాన్ అంటే సరిపోతుంది. పుళ్ళుం సిలుంబినగాన్ అంటున్నారు. పుల్ పక్షులు అరుస్తున్నాయని చెప్పొచ్చును కదా, పక్షులు కూడా అరుస్తున్నాయి అంటున్నారు మన గోదాదేవి. ఎందుకని అంటే ముందుగా ఒక గుర్తు చెప్పి ఉంటారు. ఉపన్యాసానికి ఎవరెవరు వచ్చారు? కృష్ణన్ స్వామి వేంచేశారు. కృష్ణన్ స్వామితో పాటుగా రామాచార్య స్వామి కూడా వేంచేశారు అని ఎలా అయితే చెబుతామో అలాగే పుళ్ళుం పక్షులు కూడా అంటున్నారు గోదాదేవి. దీనికి ముందు గుర్తు ఏమై ఉంటుంది? అమ్మా తెల్లవారింది అంటే నువ్వు మేలుకోవట్లేదు, ఏమిటి తెల్లవారింది, ఎలా తెల్లవారింది, గుర్తులు చెప్పండి అంటే ఇదిగో మేము ఇంతమంది వచ్చాం నిన్ను మేల్కొల్పటానికి అంటే తెల్లవారినట్లే కదా అన్నారు మన గోదాదేవి లోపల గోపికతో. అప్పుడు లోపల గోపిక అంది కదా, లేదు మీరు కృష్ణయ్యను సేవించాలి అని పరితపనతో ఉండడం చేత రాత్రి అసలు పడుకోనే లేదు, 2 గంటలు అయితే అది తెల్లవారుజాము అయింది అనుకుంటున్నారు మీరు, అందుకనే మీరు వచ్చేసారు కనుక తెల్లవారినట్లు ఇది గుర్తు కాదు అంటే మేం రావడమే కాదు తల్లి, పుళ్ళుం పక్షులు కూడా సిరుంబినగా అరుస్తున్నాయి అన్నారు మన గోదాదేవి లోపల గోపికతో. కాలమునరందవు దాకా మున్నే పుళ్ళు ఉనరందు ఎన్నాం. లేదు మీ అందరి మాటలు విని పక్షులు ఏమనుకున్నాయి, ఓ వీళ్ళందరూ గోపికలు లేస్తున్నారే, మాట్లాడుతున్నారే, కృష్ణ భజన చేస్తున్నారే అంటే తెల్లవారింది అనుకుంటా అని ఆ పక్షులు కూడా కూడడం ప్రారంభించినాయట, పక్షులు కూడా లేచినాయట. కనుక మీ మాటల వల్ల పక్షులు లేచినాయే తప్ప
తెల్లవారి తెల్లవారింది అని పక్షులు లేవడం కాదు, మీ మాటలకు అవి కూడా లేచిపోయినాయి కనుక ఇది తెల్లవారినట్లు గుర్తు కాదు అన్నారు లోపల గోపిక మన గోదమ్మతో. పుల్లరయిన్ ఇత్యాది తిరుపల్లి ఎజుచియిల్ శంఖధ్వనియం కేటిలయో. ఇప్పుడు మూడవ గుర్తు ఏమిటి అంటే పుల్లరయిన్ కోయిల్. పుల్ పక్షులు అనగానే మన గోదాదేవికి ఎవరు గుర్తొచ్చారు? పక్షి రాజర్, గరుడాళ్వార్లు. మన ఆళ్వార్ తిరునగరి తిరుక్కురుగూరులో గరుడాళ్వార్ల తిరునామమే పక్షిరాజర్. ప్రత్యేకంగా ఆస్థానం ఉంటుంది మన పక్షిరాజర్ సన్నిధానం. తిరుక్కురుగూరు చుట్టుపక్కల ఎవరు వచ్చినా కూడా పొలింద నిన్న పిరాన్ ఆదినాథుని సేవించుకోవడానికి, నమ్మాళ్వారిని సేవించుకోవడానికి ముందుగా పక్షిరాజర్ దగ్గర కొబ్బరికాయ కొట్టి నమ్మాళ్వారి ఆస్థానానికి వెంచేస్తారు. అంత గొప్ప పక్షిరాజర్ సన్నిధి తిరుక్కురుగూర్ ఆళ్వార్ తిరునగరి దివ్య దేశంలో. అలాగే మన గోదాదేవికి పక్షి అనగానే ఎవరు గుర్తొచ్చారు? పక్షులన్నిటికీ కూడా రాజా అయిన గరుడాళ్వార్లు గుర్తుకొచ్చారు. పుల్ అరయన్, ఆ పక్షి యొక్క అరయన్ అంటే ప్రభువు ఎవరు? నారాయణుడు. ఆ పరాత్పరుడు వేంచేసిన కో అంటే పరమాత్మ. పుల్లరయిన్ పక్షిరాజుకి ప్రభువైన కో నారాయణుడు ఇల్ ఉండే ఆస్థానము కనుక పక్షిరాజు వేంచేసుండే ఆస్థానం, పక్షిరాజు ప్రభు ఉన్న ఆస్థానం ఏమిటి అంటే సన్నిధానం కోయిల్. తిరుపల్లి ఎజుచియిల్ శంఖధ్వనియం కేటిలయో. పెరుమాళ సన్నిధిలో తిరుపల్లి ఎజుచి సమయం అంటే విశ్వరూప సమయం. మనం బ్రహ్మోత్సవాలకి ఏదైనా దివ్య దేశానికి వెళ్ళినప్పుడు ఒక 2 రోజులు ముందు కనుక వెళితే, ఒక రోజు ముందు వెళ్ళినా చాలు విశ్వరూపాన్ని సేవించుకోవచ్చును. బ్రహ్మోత్సవాలకి సరిగ్గా వెళ్ళామనుకోండి, విశ్వరూపాన్ని సేవించుకోవడం కుదరదు, బ్రహ్మోత్సవాల హడావిడి కనుక బ్రహ్మోత్సవాలకి ముందు ఒక రోజు వెళితే పెరుమాళ విశ్వరూప దర్శనాన్ని చక్కగా మనం సేవించుకోవచ్చును. ఆ విశ్వరూప సమయంలో శంఖధ్వనియం కేటిలయో. అదిగో కోయిల్లో, విష్ణుమూర్తి కోయిల్లో, పక్షిరాజర్ ప్రభువైన శ్రీమన్నారాయణుడు వెంచేసుండే కోయిల్లో శంఖనాదం వినిపించట్లేదా? విశ్వరూప సమయంలో శంఖనాదం వినిపిస్తోంది అంటే తెల్లవారిందనే. కేటిలయో వినిపించలేదా అన్నారు గోదాదేవి లోపల గోపికతో. తిరువాయిప్పాడిల్ తిరుముత్తముండో ఎన్నిల్. ఇంతకీ ఒక ప్రశ్న, తిరువాయిప్పాడి గోకులంలో సన్నిధానం ఉన్నదా? కోయిల్ ఉన్నదా అని ప్రశ్న. ఉండు బాలా అపి క్రీడమానాహ. అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు మన తిరునారాయణపుర తాయి జనన్యాచార్యులు శ్రీమద్ రామాయణంలో ఉదాహరణ. అయోధ్యపుర వాసులలో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు 6వ సర్గలో అనుగ్రహించారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. బాలా అపి క్రీడమానాహ. అయోధ్యలో పిల్లలందరూ ఉంటారట. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే సామాన్యమైన పిల్లలు ఆడుకునే ఆటలు ఆడరట. కొంతమంది పిల్లల గోష్ఠి రామచంద్రుడి యొక్క బాహువుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారట. భుజాలు, రామచంద్రుడి భుజాలు ఎంత అందంగా ఉన్నాయి అని. ఇంకొంతమంది పిల్లల గోష్ఠి రామచంద్రుడి యొక్క తిరువడిగళ్లే మనకు రక్షకము అని మాట్లాడుకుంటారట. ఇంకొంతమంది గోష్ఠి రామచంద్రుడు ఎంత అందంగా మాట్లాడుతున్నాడు అని రామచంద్రుడి మాట వైభవం గురించి ఇంకొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారట. ఇలా బాలా అపి క్రీడమానాహ ఇత్యాది పడియే అంటే రామచంద్రుడు వేంచేసున్న కాలం త్రేతాయుగంలో కూడా రామచంద్రుడి గురించే పిల్లలందరూ మాట్లాడుకునేవారు. అదొక వైభవం. ఇత్యాది పడి వరు తోళే బాహుఛాయ. రామచంద్రుడి యొక్క భుజాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. తోల్ మాలయే 10 సమ్మానిత సీత. ఎంత అద్భుతమైన భుజాలు కలిగిన వాడు రామచంద్రుడు. ఆ రామచంద్రుడు ధరించిన మాలను సీతమ్మను అలంకరింప చేశాడట పట్టాభిషేక సమయంలో. తోల్ మాలయే వరు వళప్పమే వరు మురువలే. రామచంద్రుడి యొక్క నవ్వు ఎంత అందంగా ఉంది. వరు నోకే దృష్టి చిత్తాపహారినం. మన యొక్క నేత్రాలను మనసును అపహరించేవాడు రామచంద్రుడు తన సౌందర్యంతో. ఎన్నాపోలే చక్రవర్తి తిరుమగన్ పక్కలిలే పిల్లైగళం అహప్పడ చెల్లా నిక్క. అలా రామచంద్రుడి యొక్క సౌందర్యానికి అయోధ్యలో ఉండే పిల్లలందరూ కూడా ఎలా అయితే ఈడుపడ్డారో అలాగే రామచంద్రుడు కూడా తన ఆరాధ్య దైవమైన రంగనాథుడైన జగన్నాథుడికి ఈడుపడ్డారు అని చెప్తున్నారు అద్భుతంగా తిరునారాయణపుర తాయి జనన్యాచార్యులు. సహపత్న్యా విశాలాక్ష్య ఎన్ను అవర్ తామం పెరియ విరుమాళే ఆశ్రయిక్కుమా పోలే కృష్ణనయ్యం కుంబిడు కొల్వనురు ఎంబెరుమానుండు. అదావదు అంటే ఏం జరుగుతోంది అంటే, ఇప్పుడు మన గోపికలందరూ కూడా విష్ణు ఆలయంలో శంఖనాదం వినిపించలేదా అని అడిగారు. ప్రశ్న వేశారు తిరునారాయణపుర తాయి జనన్యాచార్యులు.
ఏమిటి ఇప్పుడు కలియుగంలో అంటే కోయిల్ ఉన్నది ఏంటి, ద్వాపర యుగంలో కూడా కోయిల్ ఉందా ఏంటి, త్రేతాయుగంలో కూడా కోయిల్ ఉందా? త్రేతాయుగంలోనే కోయిల్ ఉన్నది, సన్నిధానం ఉన్నది అంటే ద్వాపర యుగంలో ఉండకుండా ఉంటుందా? కలియుగంలో అది ప్రకాశమైంది. అలాగే సహపత్న్య విశాలాక్ష్య నారాయణ ఉపాగమత్, నారాయణుడు ఇక్ష్వాకు కుల నిధి, మమ కులనాదం మమ కుల దైవతం మమ కులధనం మమ భోగ్యం మమ మాతరం మమ పితరం అని అద్భుతంగా రంగనాథుడి విషయం అయ్యి గద్యత్రయంలో అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారు. రంగరాజు వైభవాన్ని యతి రాజు అద్భుతంగా గద్యత్రయంలో అనుగ్రహించారు. అలాగే మమ కులనాదం, మన కులనాథుడెవరు అంటే రంగనాథుడే. లోకంలో చెప్తూ ఉంటారు మా కులదేవత అండి, మా కులదేవత ఆలయానికి వెళుతున్నామండి అని. మన కులనాదం ఎవరు? రంగనాథుడే మన కులనాదం. మమ కుల దైవతం, మన కుల దైవతం ఎవరు? రంగనాథుడే అని ఎంబెరుమానాలు యతిపతి యతి రాజు అనుగ్రహించారు గద్యత్రయంలో. అలాగే ఆ రంగనాథుడు భూలోకానికి ఎలా వేంచేశారు అంటే ఇక్ష్వాకు, రామచంద్రుడి వంశంలో అవతరించిన రాజు ఇక్ష్వాకు. వీరు సత్యలోకాన్ని నుంచి భూలోకానికి, అయోధ్య నుంచి సత్యలోకానికి వెళుతూ ఉండేవారట. మనం శ్రీరంగానికి విజయవాడ శ్రీరంగం ఎలా అయితే, మన ఊరు నుంచి శ్రీరంగం ఎలా అయితే వెళుతూ ఉన్నామో రంగనాథుని సేవించుకోవటానికి, అలాగే ఈ ఇక్ష్వాకు చక్రవర్తి కూడా అయోధ్య నుంచి సత్యలోకానికి వెళుతూ ఉండేవారట. ఒకానొక సమయంలో సత్యలోకానికి వెళ్ళగా అదే సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు తమ ఆరాధ్య దైవమైన జగన్నాథుడైన శ్రీమన్నారాయణుడికి తిరువారాధన చేస్తూ ఉన్నారట. ఇక్ష్వాకు ఆ జగన్నాథుడు ఎవరో కాదు, రంగనాథుడిని సేవించారట ఇక్ష్వాకు. అయోధ్యకు వచ్చినా కూడా మనసంతా నేత్రాల నిండా రంగనాథుడే కనిపిస్తున్నట్ట, ఆయన అందమే కనిపిస్తుందట. కాట్టవే కండ పాదకమలం నల్లాడై ఉంది, తేటరు ఉదరబంధం తిరుమారు కంఠం సెవ్వాయ్, వార్తమిల్ కన్గల్మేని మునియేరిత్తని పుగుందు అని అద్భుతంగా తిరుప్పాణాళ్వార్లు అమల్నాథ్ పిరాన్ దివ్య ప్రబంధంలో ఆపాదమస్తక వైభవాన్ని అనుగ్రహించారు. కుడదిసై ముడియై వైతు గుణదిసై పాదం నీటి వడదిసై పిన్బు కాటి తెన్ దిశ ఇలంగై నోక్కి అని అద్భుతంగా తిరుమాలయ దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు మన తొండరడిప్పొడిగల్. అంత అందగాన్ని సేవించిన తర్వాత అయోధ్యలో ఉండలేకపోతున్నారట ఇక్ష్వాకు చక్రవర్తి. మళ్ళీ ఇంకోసారి సత్యలోకానికి వెళ్లారట. సత్యలోకానికి వెళ్లి బ్రహ్మగారిని ప్రార్థించారట. ఓ చతుర్ముఖ బ్రహ్మయే, ఓ అండాధిపతియే, ఈ రంగనాథుడైన జగన్నాథుణ్ణి మాకు అనుగ్రహించరా అని ప్రార్థించగా బ్రహ్మగారు అనుకున్నారట, ఆరాధ్య పెరుమాళ్ళని ఎవరైనా ఇస్తారా? కానీ బ్రహ్మగారు ఓకే మన నారాయణుడికి భూలోకానికి వెళ్లాలని ఉందేమో అని తాను తిరువారాధన చేసిన పెరుమాళ్ళని చతుర్ముఖ బ్రహ్మగారు ఇక్ష్వాకు చక్రవర్తికి అనుగ్రహించారు. అలా తిరువారాధన పెరుమాళ్ళు ఎవరెవరికి అనుగ్రహించారు? రామానుజుల వారు తమ తిరువారాధన పెరుమాళ్ళని అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్లకు అనుగ్రహించారు. రామానుజ నిత్య తిరువారాధన పెరుమాళ్లకు నిత్యం తిరువారాధన ఎవరు చేస్తారు? అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్లు చేసేవారు. అలాగే రామచంద్రుడి యొక్క కులతనమైన రంగనాథుణ్ణి తిరువారాధన పెరుమాళ్ళని రామచంద్రుడు ఎవరికి అనుగ్రహించారు? విభీషణ ఆళ్వానికి అనుగ్రహించారు. అలాగే బలరాముడు కృష్ణయ్య ఆరాధ్య దైవం ఎవరు అంటే రామప్రియన్ సెల్వపిళ్ళై. బలరాముడు దివ్యదేశ యాత్రలు చేస్తూ తిరునారాయణపురము రాగా మూలవర్లని సేవించగా, ఓ మూలవర్లు మన దగ్గర ఉండే మన తిరువారాధన పెరుమాళైన రామప్రియన్ ఒకేలా ఉన్నారే అని బలరాముడు దివ్యదేశాలను సేవిస్తూ రామప్రియన్ని అక్కడ వేంచేపు చేశారు తిరునారాయణపురం మేల్కోటలో. అలాగే ఇక్కడ కూడా ఇక్ష్వాకు ప్రార్థించగా బ్రహ్మగారు రంగనాథుడిని అనుగ్రహించారు. శ్రీరంగానికి వచ్చిన తర్వాత రంగనాథుడని తిరునామం వచ్చింది. ముందు జగన్నాథుడు, నారాయణుడు అని తిరునామం మన రంగనాథుడికి. ఇక్ష్వాకు రంగనాథుణ్ణి ప్రణవాకార విమానంతో భూలోకంలో శేషపీఠం అనే శ్రీరంగంలో ప్రతిష్ఠింప చేశారు. తర్వాత ఇక్ష్వాకు, నాభాగన్, మాందాత, అంశుమాన్, కట్వాంగన్, రఘు మహారాజా, అజ మహారాజా, దశరథ చక్రవర్తి తిరుకుమారుడైన మన రామచంద్రుడు చక్రవర్తి తిరుమగనార్, ఇలా 35-36 రాజులు ఆరాధన చేసిన పెరుమాళ్ళు మన రంగనాథుడు శ్రీరంగం పెరుమాళ్. రామచంద్రుడికి పట్టాభిషేక సమయం. వశిష్ఠుల వారు ఆజ్ఞ ఇచ్చారు, రామా తిరువారాధన చేయి, రంగనాథుడి దగ్గరే ఉండు, మీ కుల దైవమైన కుల ధనమైన రంగనాథుడి దగ్గరే ఉండు, ఆరాధన చేయి. అది ఎలా ఆరాధన చెయ్యాలి?
సీతమ్మతో కూడి ఆరాధన చేయి అని వశిష్ఠులు వారు చెప్పగా సీతమ్మతో కూడి రామచంద్రుడు సహపత్న్య విశాలాక్ష్య రంగనాథుడికి ఆరాధన చేస్తూనే ఉన్నాడు. అలా రామచంద్రుడు ఏం చేస్తున్న అయోధ్యలో సన్నిధానం కోయిల్ ఉన్నది. అలాగే కృష్ణనయ్యం కుంబిడు కొల్వనూరు ఎంబెరుమానుండు. అలాగే ద్వాపర యుగంలో మన కண்ணన్ వేంచేస్తున్న ఆస్థానంలో కూడా సన్నిధి కోయిల్ ఉన్నది. అయోధ్యలో రామో రామో రామ ఇతి ప్రజా సర్వదేవాన్ అయోధ్యపుర వాసులంతా కూడా పునర్వసు నక్షత్రం వస్తే సన్నిధానానికి వెళ్లి రామచంద్రుడి నక్షత్రం మీద తిరువారాధన చేయించేవారట, అర్చన చేయించేవారట. ఒకరు వచ్చేవారట, ఎవరి గురించి? పునర్వసు నక్షత్రం రామర్ ఆరాధన జరిగేది. మళ్ళీ ఇంకొకరు వచ్చేవారట, పునర్వసు నక్షత్రం రామర్. అలా అందరూ అయోధ్యపుర వాసులంతా కూడా కోయిలకి వెళ్లి రామ జన్మ నక్షత్రం రోజు ఆరాధన అర్చన చేయించేవారట. అలాగే కണ്ണన్ ఆవణి మాసం రోహిణి నక్షత్రంలో అవతరించిన వాడు మన కృష్ణయ్య పల్లాండుగా ఉండాలి అని అందరు గోకుల వాసులందరూ కూడా అర్చన చేయించేవారట. ఎలా? అక్కడైతే రామచంద్రుడు అని పేరు చెప్పేవారు అయోధ్యపుర వాసులు, ఇక్కడో రోహిణి నక్షత్రం అని చెప్పేవారట ప్రతి ఒక్కరు. ఎందుకని కృష్ణ అని పేరు చెప్పొచ్చును కదా, పక్కనే కంసుడు ఉన్నాడు, కంసుడికి తెలిసిపోతుంది అని రోహిణి నక్షత్రం అని చెప్పేవారట తప్ప కృష్ణ నామం చెప్పేవారు కాదట. అక్కడ త్రేతాయుగంలో రామర్ మంగళంగా ఉండాలని సన్నిధానానికి వెళ్లి అర్చన చేయించారు. కృష్ణావతారంలో కృష్ణయ్య మంగళంగా ఉండాలి అని సన్నిధానానికి వెళ్లి అర్చన చేయించారు. అలా గోపికలందరూ కూడా మన గోదాదేవి లోపల గోపికతో పుల్లరయిన్ కోయిలిల్ ఆ సన్నిధానంలో వెள்ளై విలిసంగిన్ పేరరవం కేటిలయో తెల్లటి అందమైన పాంచజన్య నాదము వినిపించలేదా, తెల్లవారింది అని చెప్తున్నారు గోదాదేవి లోపల గోపికతో. పుల్లరయిన్ ఆ పుల్లిన్ పిన్ బోన తని నెంజమేయిరే. ఆళ్వార్లు పరమాత్మని గరుడాళ్వార్లు తీసుకుని వస్తే ఆళ్వార్ల దగ్గరికి అంసిరై అందమైన గరుడాళ్వారే అంటారు. అదే ఆళ్వార్ల దగ్గర నుంచి గరుడాళ్వార్లు పెరుమాళ్ళని తీసుకు వెళ్ళిపోతే వెంసిరై క్రూరమైన గరుడాళ్వార్లు అంటారు. తీసుకొచ్చేది గరుడాళ్వార్లే పెరుమాళ్ళని, తీసుకువెళ్లేది గరుడాళ్వార్లే. దగ్గరగా తీసుకొస్తే పెరుమాళ్ళని అందమైన రెక్కలు కలిగిన ఓ గరుడా అంటారు, తీసుకువెళ్ళిపోతే పెరుమాళ్ళని వెంసిరై క్రూరమైన రెక్కలు కలిగిన గరుడా అంటారు ఆళ్వార్లు. అప్పుళ్ళిన్ పిన్ పోన తని నెంజమే ఇరే తిరువిరుత్తం దివ్య ప్రబంధంలో 3వ పాసురంలో అనుగ్రహించారు స్వామి నమ్మ ఆళ్వార్. నా మనస్సు గరుడాళ్వార్ల వెంటే వెళ్ళిపోయింది. దశరథ చక్రవర్తి అంటాడు కౌసల్యతో, కౌసల్య, రామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోయాడు, కొంచెం ఒక్కసారి నన్ను స్పర్శ చేయి, రామచంద్రుడి తల్లిగా నన్ను స్పర్శ చేయి, నా నేత్రాలు రామచంద్రుడి వెంటే వెళ్ళిపోయినాయి అని దశరథ చక్రవర్తి రామచంద్రుడి విషయంలో కౌసల్యమ్మను అడిగినట్లుగా, అలాగే ఇప్పుడు నమ్మాళ్వార్ అప్పుళ్ళిన్ పిన్ పోన నా మనస్సు గరుడాళ్వార్ల వెంటే వెళ్ళింది. గరుడాళ్వార్ల వెంట అంటే గరుడ వాహనం మీద ఎవరు వేంచేసి ఉన్నారు? పెరుమాళు వేంచేసి ఉన్నారు. అలా సంగు వెలుక్కుంకాటిల్ పోదు విడియుమో. ఏంటి? పాంచజన్యం శంఖనాదము వినిపిస్తే ఆ శంఖనాదము వల్ల అది తెల్లవారినట్లు గుర్తా ఏమిటి? కానే కాదు అన్నారు లోపల గోపిక. అజైకుంకాటిల్ నామాగ వేణుమో శంకు వజంగుంకాటిల్ నమక్కు పురపురవేణుమో. ఆ శంఖనాదము వినగానే నీకు బయటకి రావాలని తెలియదా అంటున్నారు మన గోదాదేవి. ఉంగళకు పోదుం భావన ఇరువే ఇరే. ఏ శబ్దాలు వినిపిస్తున్నా మీకు శంఖనాదంలానే ఉంది కనుక తెల్లవారినట్లు ఇది గుర్తు కాదు అంటున్నారు మన గోదాదేవి. వెల్లై విలిసంగిన్ కొండు విమలన్ అని నాచ్యార్ తిరుమొజిలో సూడికొడుత నాచ్యార్ కూడా అనుగ్రహించారు. విమలన్ పునితమైన వాడు, పవిత్రమైన వాడు, పవిత్రానికే పవిత్రాన్నిచ్చేవాడు పరమాత్మ. వెల్లై విలిసంగిన్ అలాంటి పాంచజన్యాన్ని పూరించేవాడు ఆ విమలుణ్ణే ఆశ్రయించాలి అని గోదాదేవి అనుగ్రహించారు నాచ్యార్ తిరుముజిలో. ఎన్నుం పూంగోల్ తిరుముగత్తు మడుత్తూదియ సంగొలియుం. ఉదాహరణ విదర్భ రాజ్యం కుండినపురము అంటారు. విదర్భ రాజ్యం కుండినపురం మన రుక్మిణి పిరాటి ఆస్థానం. రుక్మిణి పిరాటి ఒక స్వామి, ఉపన్యాసకర స్వామి రుక్మిణీదేవి దగ్గరకు వచ్చి కన్న వైభవాన్ని అనుగ్రహించేవారట. ఇక ఆ కన్నన్నే కళ్యాణం చేసుకోవాలి అని రుక్మిణి పిరాటి తండ్రి గారికి చెప్పింది.
రుక్మికి అది ఇష్టమే లేదు. శిశుపాలుడికిచ్చి కళ్యాణం చెయ్యాలని రుక్మికి మానుడి వరకెన్ను పేచు పడేల్, శరీరము ఆత్మ కృష్ణయ్యకే తప్ప ఇతరులకు చెందినది కాదు అని రుక్మిణి పిరాట్టి కులదేవి యాత్ర 7 శ్లోకాలలో అద్భుతంగా ప్రేమ లేఖను రాసి అగ్నిజ్యోదనర్ అని ఒక బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి ఆ 7 శ్లోకాలు పంపించింది రుక్మిణి పిరాట్టి. కన్నన్ అది చదివాడు. ఎక్కడ ఉంటానని చెప్పింది రుక్మిణి పిరాట్టి, ఎలాంటి సైగ చేయమంది రుక్మిణి పిరాట్టి కన్నన్తో అంటే, కులదేవి యాత్రకు వెళతాను కళ్యాణానికి ముందు, ఆ కులదేవి సన్నిధానానికి దగ్గరే ఒక అందమైన ఉద్యానవనం ఉన్నది, ఆ ఉద్యానవనంలో నేను ఎదురు చూస్తూ ఉంటాను, కృష్ణయ్య వచ్చినందుకు ఎలా తెలుస్తుంది నాకు అంటే, పాంచజన్యాన్ని పూరించమని చెప్పండి, ఆ పాంచజన్యం పూరిస్తే ఆ నాదం వినగానే నేను బయటకు వస్తాను, ఎంతమంది అడ్డు వచ్చినా వాళ్లను కొట్టి సంహరించైనా ఓ కృష్ణ నన్ను నీతో తీసుకువెళ్ళవా అని అద్భుతంగా 7 శ్లోకాలలో రాసి పంపించింది. అడ్రస్ కూడా మన రుక్మిణి పిరాట్టి. అలాగే మన కృష్ణయ్య జలదుర్గం, గిరిదుర్గం, వనదుర్గం అన్ని దాటుకుంటూ ద్వారకల నుంచి దాటి కుండినపురానికి వేంచేశాడు విదర్భ రాజ్యం దగ్గరకు. ఆ కులదేవి సన్నిధానానికి రాగా పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణయ్య. ఆ పాంచజన్య నాదము చెవిన పడగానే పులకించి పరిగెత్తుకుంటూ వచ్చేసింది రుక్మిణి పిరాట్టి బయటకి. అలా నీవు రావాలి కదా ఓ గోపిక, నువ్వు రాకుండా ఇంకా లోపలే పడుకుని ఉన్నావే, తెల్లవారినందుకు ఇది గుర్తు కాదు అని చెప్తున్నావు అంటున్నారు మన గోదాదేవి. கேட்டிலையோ இதுவும் கேளாதபடியோ அங்குத்தை அந்நிய பரத்தையும் என்னும் பசுடுகிறார்கள் ఇవల్ అదు కేటిచెందిరు కైకు. కన్నన్ ఎందే నువ్వు ఈడుపడ్డావు కనుక నీకు ఏది వినిపించట్లేదు, భాగవత గోష్ఠిలో చేరాలి అని కూడా నీకు తెలియట్లేదు, పక్షులు అరుస్తున్నాయని చెప్పాం నమ్మలేదు, మేమందరం వచ్చామని చెప్పాం నమ్మలేదు, శంఖనాదం వినిపిస్తోందని చెప్పాం అయినా నమ్మలేదు, పిల్లాయ్ ఓ పిల్లా అంటున్నారు మన గోదాదేవి. మున్నుడయ్యా ఇళమయ్యిరే భగవద్ విషయత్తుకు భాగవత విషయత్తుకు వాసి అరియామయ్యన్నా. అయ్యో నువ్వు పిల్లవి అంటే చిన్న పిల్ల, పిల్లలకి పిల్ల అంటే అర్థం ఏమిటి, వయసు అని కాదు, ఇక్కడ భగవత్ ప్రభావం తెలుసును కానీ ఆ వైభవం నీకు భాగవత ప్రభావం వరకు తెలియలేదు. మనం అనుకుంటూ ఉంటాం వీళ్ళు స్వరూపం పెట్టుకున్నారు, స్వరూపం పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళు భాగవతులా అని అనుకోనే కూడదట. అలా కూడా ఎవరు అనుకోవాలి, అది నారాయణుడు పెరుమాళ్ళు అనుకోవాలట, తాయార్లు అనుకోవాలట, లేక యమధర్మరాజు గారు అనుకోవాలట. అలా భగవద్యందు స్వామి ఎందే నీకు ప్రేమ ఉంది తప్ప ఆ భక్తి ఆ ప్రావణ్యం భాగవతుల వరకు నీకు రాలేదు. వాసి అరియామై తెలియదు నీకు. నీంగళన్నో పిల్లైగళ్ అప్పుడు లోపల గోపిక అన్నది, సరే వయసులో నాకెలాంటి వయసో మీకు అలాంటి వయసే కదా అన్నది మన గోదాదేవి లోపల గోపికతో. ఒరుకాలం పిరిగి లేనే అని పెరియ తిరుమల దివ్య ప్రబంధంలో మన తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించారు 7వ పత్తు 4వ తిరుమజులో. తేరాళం వాళరక్కన్ తెన్నిలంగై వెంజమత్తు పొన్ని వీజ போராளும் சிலையதனால் பொறுக்கணைகள் போக்கு வித்தாயன்னு நாளும் தாராளும் வரைமார்பன் தன் சேரை எம்பெருமான் உம்பராளும் பேராளன் பேரோதும் பெரியோரை ஒரு కాలం పిరిగిలేనే. తిరుచ్చేరై పాసురాలు ఎవరి ఎందు ప్రావణ్యం కలిగి ఉండాలి అంటే, తిరుచ్చేరై సారనాథ పెరుమాళ ఎందే ప్రావణ్యం కాదట, ఆ సారనాథుణ్ణి ఎవరైతే సేవిస్తారో వారి ఎందు ప్రేమ ఉండాలట. ఈ 10 పాసురాలలో ఫలశ్రుతి లేనే లేదు. ఏమిటి ఫలము అంటే, ఆ సారనాథ పెరుమాళని ఎవరైతే సేవిస్తారో ఎంతలై మేలారే వారిని నా శిరస్సును అలంకరించుకుంటా అన్నారు తిరుమంగయ్య ఆళ్వార్. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. విన్సేరుం ఇళందింగల్ అగడరుంజు మణిమాడమల్గు సెల్వతన్ సేర ఎంబెరుమాన్ తాల్దొజువార్ కాన్మిన్ ఎంతలై మేలారే. ఎవరైతే సారక్షేత్రం తిరుచేరై సారనాథ పెరుమాళని సేవిస్తారో వారిని నా శిరస్సును అలంకరించుకుంటా అన్నారు. అందుకని ఒక స్వామి సారనాథ పెరుమాళనే సేవించనే లేదట. పేరాళన్ పేరోదం ఎవరైతే సర్వాధికుడైన ఆ పరమాత్మ యొక్క నామ సంకీర్తనను చేస్తారో పెరియోరై వారే నాకు అధికులు. ఒక కాలం అలాంటి భాగవతోత్తముల్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. పుగుందా అలాగే ఎజుందిరుంద వేయడం ఎన్ను ఇవల్ తుణక్కెన్ను
ஒரு காலும் பிரிగిలేనే ఇత్యాదిగల్ పేయములై ఇత్యాది. ఈమెను ఇంత ప్రార్థిస్తున్నా, పక్షులు అరుస్తున్నాయి, మేమొచ్చాము, శంఖనాదం వినిపించలేదా అన్నా కూడా లోపల గోపిక బయటకు వేయించేయలేదు. ఇక చివరిగా ఈమెకు కృష్ణయ్య అంటే ఇష్టం. కృష్ణయ్యకు ఆపద వచ్చింది అని చెబితే శీఘ్రంగా బయటకు వస్తుంది అని కృష్ణ ఆపద గురించి చెప్తున్నారు మన సూడి కొడుతనాచారు. పేయములై ఇత్యాది పోదు విడిందదు ఈండెన ఎజుందిరుక్క వేణం ఎన్ను ఇవాళ తునక్కెన్ను పురప్పడుకైక్కాగా ఈమె శీఘ్రంగా బయటకు వేయించేయడానికి తునక్కెన్న అంటే వేగంగా అనమాట. పురప్పడుకైక్కాగా కన్ననికి ఆపదొచ్చిందా అరేరే అని వేగంగా బయటకు వస్తుందని పుగుంద అపాయం కేటిలయో ఎన్గిరార్గల్. విన్నావా కన్ననికి ఎంత పెద్ద అపాయం వచ్చిందో. పేయములై పూతన వచ్చింది అనగానే నంజు ఆ విషాన్ని తాగి ఆమెను చంపేశాడు అన్నదట లోపల గోపిక. ఎలా వచ్చింది పూతన అంటే పెట్టతాయం కూడా ఉదవాద తనిమయ్యిల్ బాధిక్క వంద పూతనై ముడిత్తు. ఎలా వచ్చింది పూతన అంటే అచ్చంగా యశోదమ్మ వలె వచ్చింది. యశోదమ్మ ఎలా అయితే చీరని ధరిస్తుందో, యశోదమ్మ జలను ఎలా ధరిస్తుందో, యశోదమ్మ మాట ఎలా ఉంటుందో, యశోదమ్మే నేనేనా అన్నట్లుగా అనమాట. యశోదమ్మే మైమరిచేలాగా యశోదమ్మగాని వేంచేసింది వచ్చింది పూతన. మరి యశోదమ్మ ఎక్కడికి వెళ్ళింది? పాపం గోవుల్ని కాయటానికి వెళ్ళింది. గోవుల యొక్క పాలను పితకటానికి వెళ్ళింది యశోదా పిరాట్టి. పూతన వచ్చింది. మన కృష్ణయ్య తెలిసిపోయింది వచ్చిన అమ్మ కాదు పూతన అని. కృష్ణయ్యకి ఎలా తెలిసింది అంటే అమ్మ ప్రేమగానే ఎత్తుకుంటుంది బిడ్డని. అమ్మ కంటే ప్రేమగా అతి ప్రేమగా కృష్ణయ్యను ఎత్తుకుంటోందట పూతన. ఆ అతి ప్రేమ తెలిసిందట మన కృష్ణయ్యకు. చక్కగా నవ్వుతూ వెళ్ళాడట. అప్పుడే యశోదమ్మ పాలిచ్చి వెళ్ళిందట. ఇంతలోనే మన పిల్లాడికి మళ్ళీ ఆకలి వేసేసిందట మన కృష్ణయ్యకి. సరే ఆ స్తన్యానికి విషం రాసుకుని వచ్చిందట పూతన. ఆ విషం రాసుకునేటప్పుడు ఎలా రాసుకున్నది అంటే ఏ బిడ్డకి కనిపించిన బిడ్డలందరికీ కూడా పాలిస్తూ వచ్చింది పూతన. ఈ విషం పాలు నన్ను ఏమీ చేయకూడదు, మిగతా బిడ్డల్ని ఏం చేయకూడదు. ఈ విషపాలు ఎవరి కోసం? కన్నన్ కోసమే అనుకున్నదట పూతన. ఆ కన్నన్ కోసమే అన్నది నచ్చిందట కృష్ణయ్యకి. నాకు నేను రక్షకుణ్ణి, కొంచెం నువ్వు రక్షించు అంటే పరమాత్మకి ఇష్టం ఉండదట. నీవే రక్షకుడు అని పూర్తి భారం వేస్తే రక్షిస్తాడు. అలాగే నాకు కొంచెం సేపు నీకు కొంచెం సేపు అంటే నచ్చదట. నీ కోసమే అంటే పెరుమాళకి ఇష్టమట. అలాగే అది విషమైనా సరే ఇది విషము కన్నన్ కోసమే అని రాసుకుని వచ్చిందట. అది నచ్చింది మన కృష్ణయ్యకు. ఆకలి బాగా వేసిందట కృష్ణయ్యకు. ఎగశ్వాసను పీలుస్తూ ఆ స్తన్యాన్ని లోపల అతరం లోపల పెట్టుకుని బాగా వేగంగా పాలను లాగుతూ ఉన్నట కృష్ణయ్య. వేగంగా ఆకలి కలిగిన పిల్లవాడు ఎలా అయితే వేగంగా తాగుతాడో ఆ పాలు తాగుతున్నప్పుడు పాలతో పాటుగా ప్రాణం కూడా వచ్చేసింది. అంతే తప్ప తనిగా కృష్ణ ఏం సంహరించాల పూతనని. పాలు తాగాడు, పాలతో పాటు ప్రాణం వచ్చింది. కనుక మన గోదమ్మ పూతన వైభవాన్ని చెప్తూ పూతన సంహార వైభవాన్ని పేయములై నంజు ఆ పూతన విషం పాలిచ్చింది అనగానే ఉండు తాగి చంపేశాడు అని లోపల గోపిక చెప్పింది. ఇక రెండవది కళ్ళచ్చగడం ఉదైత కావలాగవైత సగడం అసురావీసత్తాలే తన్మేలే ఊరప్పుగా ಅದು కట్టజింద సిదరుంబడియాగ తిరువడిగళాలే ఉదైత. సకటాసురుడు మన యశోదమ్మ ఏది రక్షకంగా భావించిందో దాంట్లోనే అసురుడు ఆవేశించాడు. కావలాగా వైత కృష్ణయ్యకి రక్షకం ఈ సకటం అనుకుంది యశోదమ్మ. ఆ సకటము లోపలే అసురుడు ఆవేశించాడు. మన కృష్ణయ్యకు అప్పుడే ఆకలి వేసింది. మన యశోదమ్మ పాలిచ్చి ఆ బండి మీద పడుకోబెట్టుకుని వెళ్ళింది. ఇంతలో కృష్ణయ్యకు ఆకలి వేస్తే చంటి పిల్లలు కాళ్ళు చేతులు చాచుతూ ఉంటారు. అలాగే మన కృష్ణయ్య పాదం చాచాడు. పూర్తి పాదం కూడా తగల సగటాసురుడికి. ఆ పాదానికి చిన్న వేలు, ఆ చిన్న వేలుకి చిన్న గోరు, ఆ చిన్న గోరు అంచు జస్ట్ అలా టచ్ అయిందంటే సగటాసురుడికి అమాంతం ఎగిరి కింద పడ్డాడు. కనుక కన్ననేం సంహరించలేదు. కన్నన్ పాదాలు చాచుతూ ఉంటే పాదం దగ్గర సగటాసురుడు ఉన్నాడు, వాడు చచ్చాడు. కనుక పరాశర భట్టరు అనుగ్రహించారు. తిరుక్కాలాండ పెరుమానే స్వామి నీ పాదాలు మాకు రక్షకము, నీ పాదాలు నీకు కూడా రక్షకము అని. అలా ఆ సకటాసురుడు అనే రాక్షసుని సంహరించాడు మన కృష్ణయ్య. పరప్పయ్యుడైతాన తిరుప్పార్కడల్లే
திருவனந்தாழ்வான் மேலே யோக நித்ரையிலே மிகவும் அவகாஹித்து రామాది అవతార కందమాయ్ అనిరుద్ధ రూపియాయ్ కణ్వలరందులకిర ఎంబెరుమానై. సరి, మొదటిది మేమొచ్చాము, తెల్లవారినట్లు గుర్తు కాదు. పక్షులు అరుస్తున్నాయి, తెల్లవారినట్లు గుర్తు కాదు. గరుడాళ్వార్లు రాజు అయిన శ్రీమన్నారాయణుడి సన్నిధిలో పాంచజన్యం ఓదుతున్నారు, అది గుర్తు కాదు. తర్వాత పిల్లాయ్, ఓ పిల్ల అని పిలిచారు. పేయములై, పూతనని సంహరించేశాడు కృష్ణయ్య అన్నది లోపల గోపిక. సకటాసురుని కూడా సంహరించేశాడు అంది లోపల ఉన్న గోపిక. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గుర్తు చెప్తున్నారు మన గోదాదేవి. వెల్లత్తు అరవిల్ తుయిల మరంద విత్తినై మునివర్గళం యోగిగళం. ఉళ్ళత్తు కొండు మునివర్గళం యోగిగళం. ఆయప్పాడి గోకులంలో ఉండే మునులు యోగులు వీరు ఎలా లెగుస్తున్నారట? పరప్పయుడైతాన తిరుప్పార్కడలిలే. అద్భుతంగా క్షీరాబ్దిలో పాల సముద్రంలో ఆదిశేషుడి మీద సైన తిరుక్కోలంలో వేంచేసి ఉన్న అనంతాళ్వాన్ మేలే అంటే ఆదిశేషుడి మీద పడుకుని ఉన్న యోగ నిద్రయిలే. నిజంగా పరమాత్మ పడుకుని ఉన్నాడు ఆదిశేషుడి మీద. యోగ నిద్ర, ఎవరిని ఎలా రక్షించాలో యోగ నిద్రలో వేంచేసి ఉన్న ఎంబెరుమానై. ఆ ఎంబెరుమాన్ని ఎవరు కీర్తిస్తున్నారు? ఎవరి నామ సంకీర్తన చేస్తున్నారు? మనసులో ఉళ్ళత్తుకొండు మనసులో ఉంచుకుని మునివర్గళం యోగిగళం. మునులు యోగులు. ఉదాహరణ, క్షీరాబ్దిలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ 4 రూపాలుగా పరమాత్మ వేంచేసి ఉన్నాడు. సంకర్షణ సంహార కార్యాన్ని చేస్తారు, ప్రద్యుమ్న సృష్టి కార్యాన్ని చేస్తారు, అనిరుద్ధ రక్షణ కార్యాన్ని చేస్తారు. ఆ అనిరుద్ధ పెరుమాళ్లే భూలోకంలో రామయ్యగా కృష్ణయ్యగా అవతరించాడు కనుక అనిరుద్ధ పెరుమాళ్లే రక్షించటానికిగా భూలోకంలో రామకృష్ణ అవతారాలుగా అవతరించాడు కనుక రామ பார்க்கலிலே తిరువనంతాళ్వాన్ మేలే యోగ నిద్రయిలే మిగువం అవగాహిత్తు రామాది అవతార కందమాయ్. కందం అంటే కారణం. ఎవరు కారణం రాముడిగా కృష్ణయ్యగా అవతరించటానికి అంటే పాలక్కడలిలో అనిరుద్ధ పెరుమాళ్లే కారణం అన్నమాట. రామకృష్ణ అవతారాలుగా అవతరించడం. అనిరుద్ధ రూపియాయ్ కణ్మలరందరులగిన ఎంబెరుమానే. ఆ పెరుమాళ్లని యోగ నిద్రలో వెంచేసి ఉన్న పెరుమాళ్లని ఉళ్ళత్తుకొండు మనసులో ఉంచుకున్నవారు ఎవరు? హృదయంగళిలే వైత్తుకొండు భగవద్గుణంగళై నినైత్తు పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టితల్ని అనుభవిస్తూ ఉన్న మునివర్గళు. మునులన్నమాట. ప్రవృత్తిక్ష మరన్నికే మననశీలరాన మునివర్గల్. ముని అంటే మననశీలనః మునిహి. పరమాత్మ యొక్క గుణాలను ఎప్పుడు అనుసంధానం చేస్తూ ఉంటారు మనసులో. ఇక వారికి వేరేవేమి ప్రవృత్తక్షమరన్నికే వేరే విషయాలు ఏమి పట్టో అనుభవించరు, తెలియదు కూడా వారికి. వేరే విషయాల యందు మనసు వెళ్ళలేదు ఈ మునులకు. అలాగే మన సంప్రదాయంలో ముని ఎవరు అంటే పరాంకుశ ముని, నాథ ముని, యామున ముని, రామానుజ ముని. మన సంప్రదాయంలో వీరంతా కూడా మునులన్నమాట. అలాగే ఈ ఆయప్పాడి గోకులంలో ఉండే మునులంతా కూడా మనసులో ఈ యోగంలో అంటే ఆ క్షీరాబ్దిలో సైన తిరుక్కోలంలో యోగ నిద్రలో వేంచేసి ఉండే ఆ క్షీరాబ్ది నాదుణ్ణి చింతన చేస్తూ ఉన్నారు ఈ మునులు. యోగిగళు నారాయణ క్షణకాల విశ్లేషత్తిலும் సహియాత యోగిగళు. మునులు అంటే ఎవరు? యోగులు అంటే ఎవరు? మునులు అంటే పెరుమాళ కళ్యాణ గుణాలను అనుభవించేవారు, గుణానుభవ పరులు. మరి యోగులు అంటే కైంకర్య పరులు, కైంకర్యం చేసేవారు. మన సంప్రదాయంలో ఇదొకటి పెద్ద వైభవం. గుణానుభవం చేసేవారు అంటే కాలక్షేపాలు వినేవారు కైంకర్యానికి రావడం చాలా కష్టం. కైంకర్యం చేసేవారు కాలక్షేపం వినడం చాలా కష్టమట. వారికి ఎంత కైంకర్యం చెప్పినా చేస్తారు. కాలక్షేపాన్ని వినండి అంటే కాలక్షేపం సమయంలోనే నిద్ర వస్తుంది కనుక మేము ఈ కాలక్షేపాలు అవన్నీ మేము వినలేమండి, మేము కైంకర్యం చేసుకుంటాం, ఏ కైంకర్యం చేయాలో చెప్పండి అంటారు కైంకర్యపరులు. అదే కాలక్షేపం వినేవారు కొంచెం మేము ఆ కైంకర్యం చేయలేకపోతున్నా మేము కాలక్షేపంలో కూర్చుంటాము అంటారు. కానీ రెండు ప్రధానమైనవే. గుణానుభవ కైంకర్యంగలిలే పోదుపోక్కాగయం. వైష్ణవుడు అంటే లక్షణం ఏమిటి? గుణానుభవాన్ని అనుభవించాలి, కాలక్షేపాన్ని వినాలి, అదే విధంగా కైంకర్యము చెయ్యాలి. కనుక మునులు యోగులు వారు గోకులంలోనే కాదు వైకుంఠంలో కూడా 2 రకాలు
ఉన్నారనమాట. ఈ కైంకర్యం చేసేవారు ఉన్నారు, గుణానుభవం వారు ఉన్నారు శ్రీవైకుంఠంలో కూడా. యోగిകളും నారాయణనే క్షణకాల విశ్లేషத்தில் సహియాత యోగిകളും, ఈ యోగులంతా కూడా పరమాత్మను ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేని వారు వీరంతా కూడా. వీరంతా గోకులంలో ఎలా లేస్తున్నారు? మునులు యోగులు అంటే మెళ్ళ ఎజుందు స్తనందయ ప్రజயை மார்விலே ஏறிட்டுக்கொண்டு உறங்கின மாதா பிரஜை உணராமல் క్రమత్తాలే ఎజుందిరుక్కుమా పోలే అవహితరాయ్ కొండు ఎజుందిరుందు. మెళ్ళ స్తనందయ ప్రజయై మార్విలే తల్లి, చంటి బిడ్డ. ఆ తల్లి చంటి బిడ్డకు పాలు ఇచ్చి మార్విలే ఏరిట్టుకొండు వక్షస్థలం దగ్గర పెట్టుకుని ఆ బిడ్డకు పాలు ఇచ్చింది. ఆ బిడ్డ పాలు తాగుతూనే ఉరంగిన పడుకున్నది. అప్పుడు ఆ తల్లి ఎలా పడుకోబెడుతుంది? ఠపిక్ మన కింద ఆ బిడ్డను పడుకోబెడుతుందా? కాదు. ఆ బిడ్డ లేవకుండా, ఎలాంటి అలజడి కదల లేకుండా, ఉరంగిన మాత ప్రజై ఉనరామల్, ఆ బిడ్డకు మెలకు రాకుండా తల్లి మెల్లగా ఆ బిడ్డను ఒక క్రమంగా మెల్లగా పడుకోబెడుతుందట. అలాగే మునులు యోగులు కూడా లేచేటప్పుడు హరిహరియన్ను ఎంబెరుమానం ఉనరందు కేట్టారుం వాజుంబడి పండిన తిరునామ సంకీర్తనమానదు పడుక్కైకీజే వెళ్ళం కొత్త పోలే. అలాగే ఈ మునులు యోగులు కూడా లేచేటప్పుడు ఠపిక్మని లేవట్లేదట. ఆ చంటి బిడ్డను ఎలా అయితే తల్లి మెల్లగా పడుకోబెడుతుందో అలాగే ఈ మునులు యోగులు కూడా తెల్లవారుజామున లేచేటప్పుడు చాలా మెల్లగా లేస్తారట. ఎందుకని? వక్షస్థలంలో ఎవరు వేంచేస్తున్నారు? పరమాత్మ శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా వేంచేసి ఉన్నారు కాబట్టి. అలాగే వైకుంఠంలో కూడా అమరరుగళం మునివరుగళం కైంకర్య పరులు ఉన్నారు, గుణానుభవ పరులు ఉన్నారు. వైకుంఠేతు పరేలోకే శ్రీయాసాధ్యం జగత్పతి అని భక్తై భాగవతై సహా. అక్కడ శ్రీవైకుంఠంలో భక్తులు వేంచేసి ఉన్నారు, భాగవతులు వేంచేసి ఉన్నారు. అంటే కైంకర్య పరులు ఉన్నారు, గుణానుభవాన్ని అనుభవించేవారు ఉన్నారు. వారంతా కూడా మునులు యోగులు హరి 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 అని ఆయప్పాడి గోకులంలో ఎంతమంది అయితే మునులు యోగులు ఉన్నారో అంతమంది ఒకేసారి 7 సార్లు హరినామ సంకీర్తన చేస్తూ మెల్లగా వక్షస్థలాన్ని పట్టుకుని మెల్లగా లేస్తున్నారట. ఠపీక్మని లెగిస్తే వక్షస్థలంలో పెరుమాళ్ళు ఎక్కడ తత్తరుబాటు పడతారో అని చక్కగా వక్షస్థలాన్ని పట్టుకుని మెల్లగా లేస్తున్నారు. అలా మునులు యోగులు అంతమంది ఒక్కసారిగా హరినామ సంకీర్తన చేస్తున్నా ఆ నామం నీ చెవిన పడలేదా అంటున్నారు మన గోదమ్మ గోష్ఠి లోపల గోపికతో. కేట్టారం వాజుంబడి పడిన తిరునామ సంకీర్తన మారదు పడుకైకీజే వెళ్ళం కోతా పోలే కృష్ణ విశ్లేషత్తాలే కమర్పిలంద ఎంగల్ హృదయంగల్ ననైందు తేరిక్కుళిరుంబడి వెళ్ళమిట్టదు. అలాగే హరినామ సంకీర్తన అంత గొప్పది. ఆ హరినామ సంకీర్తన హృదయాన పడగానే ఒక్కొక్కరు మెల్లగా లేస్తున్నారట ఆనందంతో. వారందరూ లేచి హరినామ సంకీర్తన చేస్తున్నారు. నీకు వినిపించట్లేదా? నీ చెవుల ద్వారా అది హృదయంలోకి వెళ్ళలేదా? ఆ హృదయం పులకించలేదా? పులకించగా నీవు లేవలేదే ఇంకా అంటున్నారు గోదాగోష్ఠి లోపల గోపికతో. అది కాంగ్యంగళ ఎషుప్పినెరుగిరాల్గల్ వెళ్ళం తిరుమేనియల్ సౌకుమార్యత్తుకు చేరుంబడి కుళిర్తియుండాన పడి. పార్కడల్ పెరుమాళ్ల తిరుమేని ఎలా వేంచేసి ఉన్నారు? అక్కడ సౌకుమార్యత్తుకు చేరుంబడి, చాలా సుకుమారుడు మన స్వామి. సుకుమారుడు ఆ అద్భుతమైన కటాక్షం కుళిర్త్, చాలా అద్భుతమైన కటాక్షాన్ని కటాక్షించేవాడు. అలాంటి స్వామి ఎక్కడ పడుకుని ఉన్నాడు? అరవు ఆదిశేషుడి మీద. ఎలాంటి ఆదిశేషుడు అంటే స్తోత్రరత్నంలో ఆళవందారులు అనుగ్రహించారు. ప్రకృష్ట విజ్ఞాన బలైకదామని అని. జ్ఞానము అంటే అర్థం ఏమిటి? ఆత్మ వేరు పరమాత్మ వేరు అన్న జ్ఞానం. విజ్ఞానము అంటే శేషి అయిన శ్రీమన్నారాయణుడికి శేషభూతనైన నేను కైంకర్యం చెయ్యాలి, ఇది నా స్వరూపం అని నివాస శయ్య ఆసన పాదుకాంసుక ఉపదాన వర్షాతప వారణాదిభి అని అనేక కైంకర్యాలు చేసేవారు ఆదిశేషుడికి. పెరుమాళ్ళకి ఆదిశేషుడు తెన్నాల్కుడయాం అని అద్భుతంగా మన ఆళ్వార్లు కూడా పెరియాళ్వారు తిరుమొజిలో అనుగ్రహించారు. జ్ఞానం ఇరువరయ్యం మరిగై విజ్ఞానమెల్లా కైంకర్యం పన్నుగై ప్రకృష్టం తన్నై మరక్కై బలం పెరిపిరాటియారుం తాను తుహై. ఆ కైంకర్యం ఎలా చెయ్యాలి? షేర్తికి మనం కైంకర్యం చెయ్యాలి. పిరాటిమార్ తిరుమలై తడత్తాలే నెరుంకిలం ముడరామై విత్తై విత్తై కైకు నీరిలే சேர்த்தாப்போலே
కారణమిరుక్క కార్యముండాగ చొల్లవేణుమో ఉళ్ళత్తు కొండు. అలాగే ప్రహ్లాదాళ్వాన్ కూడా ఉదాహరణ. హృదయేన ఉద్వహన్ హరిం. ప్రహ్లాదాళ్వాన్ని కొండ మీద నుంచి కిందకు తోస్తున్నప్పుడు ప్రహ్లాదాళ్వాన్ నా శరీరానికి ఏమైపోతుందో అని అనుకోలేదు. ఎవరిని పట్టుకున్నారు? హృదయంలో పెరుమాళ్ళని పట్టుకుని కిందకి దూకాడు ప్రహ్లాదాళ్వాన్. అలాగే వైగుందత్తు అమరుం మునివరుం గుణవిద్దురం కైంకర్యపురం ఇళయ పెరుమాళం భరతాళ్వాన్ పోలే. అలా ఈ మునులు యోగులందరూ కూడా వక్షస్థలాన్ని పట్టుకుని హరినామ సంకీర్తన చేస్తూ మేల్కొంటూ ఉన్నారు. అలాగే లంకలో కూడా హరినామ సంకీర్తన వినిపించిందట. లంకలో హరినామ సంకీర్తన ఎలా వినిపించింది అంటే, మన హనుమత్ స్వామి తిరువడి సింసుపా వృక్షం మీద వేంచేసి ఉన్నారట. ఆ వృక్షం క్రిందే సీతమ్మ వేంచేసి ఉన్నారు. తెల్లవారుజామున రాక్షస స్త్రీలందరూ కూడా ఆ చెట్టు మీద ఉండే హనుమత్ స్వామిని సేవించి హరి 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 అంటున్నారట. అర్థం కాలేదు వాల్మీకి మహర్షికి. లంకలో హరినామ సంకీర్తనయా, ఎలా సాధ్యము అని ఆలోచించారు. సంస్కృతంలో వానరాన్ని హరి అని కూడా అంటారు. కనుక ఈ రాక్షస స్త్రీలందరూ వానరమైన హరిని చూసి హరినామ సంకీర్తన చేశారు. పోన్లే ఇలా అయినా హరినామ సంకీర్తన చేసిన వారైనారు రాక్షస స్త్రీలు అని వాల్మీకి మహర్షి ఆనందపడ్డారు. అలా మునులు యోగులందరూ కూడా ఆ జగత్కారణ భూతుడైన శ్రీమన్నారాయణుడు క్షీరాబ్దినాథుని మనసులో తలుచుకుని హరినామ సంకీర్తన చేస్తున్నారు అని. అలాగే తీర మనక్కడలిలే నీరాడి ఉండ విడాయి తీర్ మనక్కడలిలే కొండు అని పెరియాళ్వారు తిరుమచి పెరియాళ్వార్లు కూడా అనుగ్రహించారు. మునివర్గళం యోగిగళం వైగుందత్తు అమరரும் మునివరం పోలే. అలాగే మన తిరువాయిముష దివ్య ప్రబంధంలో పత్తు 9వ తిరువాయిముషి 9వ పాసురంలో వైగుందత్తు అమరரும் మునివరం పోలే. అక్కడ కూడా కైంకర్యపరులు గుణానుపరులు వేంచేసి ఉన్నారు. శ్రీవైకుంఠంలో కూడా ఎలా గుణానుభవ పరులెవరు, కైంకర్య పరులెవరు ఉదాహరణ చెప్తున్నారు. ఇళయ పెరుమాళం భరతాళ్వానం పోలే. ఇళయ పెరుమాళ్ కరిష్యామి, సర్వం కరిష్యామి, అహం సర్వం కరిష్యామి. కైంకర్యం చెయ్యాలి, నేనే చెయ్యాలి. రామచంద్రుడికి సీతమ్మకి నేనొక్కడే కైంకర్యం చెయ్యాలి. ఎలా చేయాలి? కొంతసేపా? సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ నేనే కైంకర్యం చెయ్యాలి సీతారాములకు అని ఇళయ పెరుమాళ్ ఎలా అయితేగో అలాగే కైంకర్య పరులు. భరతాళ్వాన్ గుణానుభవ పరులు. నంది గ్రామంలోనే వేంచేసి ఉండి రామచంద్రుడు వస్తాడు, ఇటుగా వస్తాడు, ఇలా మాట్లాడతాడు, నన్ను గాఢలింగనం చేసుకుంటాడు, నన్ను ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు అని ఎలా అయితే భరతాళ్వాన్ రామ గుణాలను అనుభవిస్తూ ఉన్నారో అలాగే గుణ అనుభవ పరులు. తిరువాయిప్పాడిల్ మునివర్గళం యోగిగళం ఉండో? ఒక పెద్ద ప్రశ్న. తిరువాయిప్పాడి గోకులంలో మునులు యోగులు ఉన్నారా? అందరూ గొల్లలే కదా. అంటే కృష్ణయ్య ఎక్కడ ఉంటే అక్కడే ఈ మహానుభావులంతా ఉంటారు, మునులు యోగులు వీళ్ళంతా కూడా. అవన్ ఇంగే వంద అవతరిక్కయ్యాలే అవర్గణం ఉండు. ఆ వైకుంఠనాథుడే ఇక్కడ కృష్ణయ్యగా అవతరించాడు, గోకులంలో ఉన్నాడు కాబట్టి ఆ మునులు యోగులు మొదలైన వాళ్ళంతా కూడా గోకులానికే వచ్చేసారట. మెల్ల ఎజుందు. ఆ మునులు యోగులు ఎలా లేస్తున్నారు? గర్భిణిగలై పోలే. ఒక గర్భిణీ స్త్రీ లోపల బొజ్జలో బిడ్డను ఉంచుకున్న గర్భిణి ఎలా అయితే మెల్లగా లేస్తుందో ఆ గర్భాన్ని పట్టుకుని అలా మునులు యోగులు కూడా మెల్లగా హరినామ సంకీర్తన చేస్తూ లేస్తున్నారు. అరియన్న పేరరవం. ఆ హరిహరినామ సంకీర్తన వినిపించట్లేదా? రక్షతుత్వం అశేషానాం. బ్రహ్మగారికి కన్న తల్లి ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. హరి హరతి పాపాని. ఒక్కసారి హరి అంటే హరతి పాపాని, మన పాపాలన్నిటినీ కూడా ఆ హరినామ సంకీర్తన దూరం చేస్తుంది. ఎన్నుంబడియే ఉన్నై నీయే కాతత్తరుడ వేణుమెన్ను తిరుపల్లాండు పాడుగై పేరరవం పంచలక్షణం కుడిயில் ஒரு ధ్వనియాయ యజుంద ఇత్తిరునామం సెవివజియే పుక్కు ఉడంబు వవ్విలడ ఉణరందోం. ఆ హరినామ సంకీర్తన వైభవాన్ని 5 లక్షల మంది గోపికలు ఒక పెద్ద ధ్వనిగా విని ఇవాల్టి గోపిక పేరరవం ఆ హరినామ సంకీర్తన వినిపించగానే ఆ హరినామ సంకీర్తన చెవుల నుంచి మనసుకు చేరి తిరుమేని అంతా కూడా ఇవాల్టి గోపికది పులకించి లేచి బయటకు వచ్చి భాగవత గోష్ఠిలో చేరి ఇంకొక గోపికను మేల్కొల్పబోతున్నారు, 2వ గోపికని. 7వ పాసురం.
கீசு கீசென்னெங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாச நறுங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ దేశముడయాయ్ తిర ఏలోరెంబావాయ్. ఈ 7వ పాసురంలో 2వ గోపికను మేల్కొలుపుతున్నారు మన సూడి కొడుత నాచ్యార్. కీసు కీసెన్నెంగుం, ఎంత అద్భుతంగా అనుగ్రహించారు ఈ పాసురంలో అంటే, పక్షులు, భరద్వాజ పక్షులు కీసు కీసు అని ఎలా అయితే శబ్దాలు చేసుకుంటాయో ఆ శబ్దంతోనే పాసురాన్ని ప్రారంభించారు. కీసు అన్న పదానికి అర్థమేమీ లేదు, పక్షుల అరుపులు అంతే. కీసు కీసు అంటే ఆ పదాన్ని ప్రయోగించారు మన సూడి కొడుత నాచ్యార్. కీసు కీసెన్నెంగుం ఎంగుం ఆనై చాతన్. ఈ భరద్వాజ పక్షులు అన్ని దిక్కులకు వెళ్లి కీసు 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 అని మాట్లాడుకుంటూ ఉన్నాయట. ఆ శబ్దాలు వినిపించట్లేదా అని 2వ గోపికను అడుగుతున్నారు మన గోదాదేవి. కలంద్ పేసిన పేచ్చరవం. ఇంతకీ ఈ భరద్వాజ పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయి, ఎప్పుడు మాట్లాడుకుంటున్నాయి, ఎందుకు మాట్లాడుకుంటున్నాయి? భరద్వాజ పక్షులు విడిపోయే ముందు అన్ని పక్షులు కలిసి మాట్లాడుకుంటాయట. విడిపోయిన తర్వాత ఒంటరిగా ఆకాశంలో విహరిస్తున్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఎవరెవరు ఏమేం మాట్లాడారో, విడిగా ఉన్నప్పుడు ఆ మాటల్ని తలుచుకుని ఆనందపడుతూ విహరించేవట ఆ భరద్వాజ పక్షులు. కలందు పేసిన ఆ కలిసి ఉండగా పక్షులన్నీ మాటలు కేతిలయో వినిపించలేదా అంటున్నారు మన గోదాదేవి. 6వ పాసురంలో పెద్ద ధ్వని పేరరవం అన్నారు. 7వ పాసురంలో అరవం ధ్వని మాత్రమే అన్నారు, పెద్ద ధ్వని వినిపించలేదా అనలేదు గోదాదేవి. ఎందుకు అంటే, ఉదాహరణ 3:30 గంటలకు మొదటి గోపికను మేలుకొలిపి ఉండవచ్చును. అప్పుడు రాత్రి సమయంలో చిన్న శబ్దమైన పెద్దదిగా వినిపిస్తుంది. అలాగే 3:30 ఆ సమయంలో, 4 ఆ సమయంలో చీకటిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చిన్న శబ్దమైన శంఖానాదం పెద్దగా వినిపిస్తుంది. అందుకని పేరరవం అన్నారు. ఇప్పుడు 2వ గోపికను మేల్కొలుపుతున్నారు కదా, సుమారు 6, 5:30, 4:30 ఆ సమయం అయి ఉంటుంది. కనుక ఆ తెల్లారే కొద్దీ శబ్దాలన్నీ కూడా వినిపించవు, అందరూ లేస్తూ ఉంటారు, శబ్దాలన్నీ ఒకేలా వినిపిస్తూ ఉంటాయి. కనుక ఈ పక్షుల శబ్దము గట్టిగా మనకు వినిపించదు. కనుక 7వ పాసురంలో అరవం అన్నారు తప్ప పేరరవం అనలేదు. ఆ పక్షుల మాటలు కేట్టిలయో వినిపించలేదా అన్నారు. పెన్నే ఓ పిచ్చిదానా అంటున్నారు. 6వ పాసురంలో మొదటి గోపికని పిల్లాయ్ అన్నారు. అంటే భగవద్భక్తి వరకే ఆమె తెలుసు, భాగవత వైభవం ఆమెకు తెలియదు. కానీ పెన్ని పిచ్చిదానా అని ఎందుకన్నారు ఈ గోపికని? భగవత్ ప్రభావంతో పాటు భాగవత ప్రభావం కూడా ఈ గోపికకు తెలుసు. కానీ భాగవత ప్రభావం తెలియని దాని వలె ఉన్నదన్నమాట ఈ గోపిక. అందుకని పెన్నే ఓ పిచ్చిదానా, భాగవత వైభవం తెలిసినా కూడా ఇంతమంది మేము బయట ఉంటే నువ్వు బయటకు రాలేదే అంటున్నారు మన సూడి కొడుత నాచ్యార్. కాసుం పిరప్పుం కలగలప్ప కైపేర్త్. అద్భుతమైన గుర్తులు చెప్తున్నారు మన గోదాదేవి. ఆ కాలంలో ఆ గోపికలంతా కూడా గిన్నె బొట్లని, తట్టుబొట్లని, మనకు తెలియదు ఇవన్నీ, వాళ్ళంతా పల్లెటూరులో అవన్నీ ధరించేవారనమాట. కాసుం పిరప్పుం, ఆ పెరుగు చిలికేటప్పుడు ఆ ఆభరణాల శబ్దం నీకు వినిపించలేదా? కైపేర్త్, కైపేర్త్ చేతుల్ని బాగా పైకెత్తి చిలుకుతున్నారట శ్రమతో. ఎందుకని ఇంత పైకెత్తాలా అంటే, చిన్న చిన్న కుండలు కాదు, పెద్ద పెద్ద కుండలు. ఆ పెద్ద కుండల్లో పెద్ద కవ్వం, అందులో కన్నం స్పర్శ వల్ల ఆ పెరుగు బాగా చిక్కగా రాయిలా ఉందట. దాంట్లో కవ్వం దూర్చాలి అంటేనే చాలా చాలా కష్టం. కనుక మన గోపికలో చాలా సుకుమారమైన వారు వీరు. ఈ సుకుమారమైన గోపికలు గట్టి రాయి లాంటి పెరుగుని చిలకాలి అంటే బాగా శ్రమ పడుతూ ఉన్నారట. కై పేరుతో ఆ చేతిని బాగా పైకెత్తి చిలుకుతూ ఉన్నారట. మనకి చక్కగా బృందావనం, మధుర, గోకులం,
వెళితే కనుక అవన్నీ మనం సేవించుకోవచ్చును. దది మదన్ స్థల్ అని ఉన్నది, రమణ రేటి ఉన్నది, బ్రహ్మాండ ఘాట్ ఉన్నది. బ్రహ్మాండ ఘాట్ అంటే కృష్ణయ్య లోకాలన్నీ మింగి యశోదమ్మకు చూపించే మన్ను తిన్నాడు అని బలరాముడు చెప్పగా, ఏది నోరు తెరువు అని చెప్పగానే మొత్తం లోకాలన్నీ చూపించాడు యశోదమ్మకి. బ్రహ్మాండ ఘాట్ అక్కడ మిట్టి ప్రసాదం, మట్టినే మనకు ప్రసాదంగా ఇస్తారు. ఉలూక బంధన్, మనం చక్కగా ఈ దివ్య దేశాలకు వెళితే బృందావనం, గోకులం ఇవన్నీ మనం సేవించుకోవచ్చును. అలాగే దది మదన స్థల్ అని ఇప్పటికీ ఉన్నది ఆయిప్పాడి గోకులంలో. ఆ దది మదన స్థల్ మనం సేవించుకోవచ్చును. కై పేర్త్ అలా చిలుకుతున్నారు గోపికలు. ఆ పెరుగు చిలికే శబ్దం నీకు వినిపించలేదా అంటున్నారు మన గోదాదేవి లోపల గోపికతో. వాసనరుం కుజల్ ఆయిచియర్, 5 లక్షల మంది గోపికలు ఒకేసారి పెరుగు చిలకటము చేత వచ్చిన పెద్ద శబ్దం. రెండవది, వీరు సుకుమారులు అయి ఉండడం చేత వారి యొక్క శిరోజాలు, కేశాలు, కుజల్ అంటే కేశాలు. ఎలాంటి కేశాలు అంటే వాసనరుం, గొప్ప పరిమళము కలిగిన కేశాలట మన గోపికలవి. ఏదో రాయటం వల్ల పరిమళం కాదు కేశాలకు, సహజంగానే గోపికల కేశాలు పరిమళంగా ఉన్నాయట. అలాంటి కేశాల నుంచి ఆ పరిమళం వెదజల్లుతోందట మొత్తం భూమి అంతా కూడా. నీకు రాలేదా ఆ వాసన? ఆ ఇచ్చియర్ మత్తినాల్ ఓసై పడుత్త తైరరవం, మత్తినాల్ కవ్వముతో ఆ గట్టి రాయి లాంటి పెరుగుని చిలకటం వల్ల, కవ్వము పెట్టడం వల్ల, కవ్వము అటు ఇటు తిప్పడము చేత ఇటు పెరుగు అటువైపుకి వస్తోందట, అటు పెరుగు ఇటువైపుకి వస్తోందట. ఆ పెరుగు కవ్వానికి తగిలి చిలీరన్న శబ్దం వస్తోందట. ఆ పెరుగు శబ్దము, కవ్వము శబ్దము, మెళ్ళో ఆభరణాల శబ్దము, చేతుల గాజుల శబ్దము, పాదాల పట్టీల శబ్దము, అరవం శబ్దము కేటిలయ్యో వినిపించట్లేదా నీకు అన్నారు మన గోదాదేవి లోపల గోపికతో. నాయక పెన్ పిల్లాయ్, గోష్ఠికే నాయిక మణివి నీవు. నీవు వచ్చి మమ్మల్ని లేపాలి తప్ప మేమే నిన్ను లేపుతున్నామే ఓ నాయికామణి. నువ్వే చెప్పాలి కదా, నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు సరిగ్గా లేచి ఉండు, అందరం కలిసి కృష్ణ అనుభవానికి వెళదాము అని నీవే చెప్పు. నీవే పడుకుని ఉన్నావు. అద్భుతంగా అనుగ్రహించారు తిరునారాయణపురతో ఆయ జనన్యాచారులు. శేషి శేషభూతన్, శేషభూతనే శేషిని మేల్కొల్పాలి. అలాగే ఇక్కడ మేమందరము వచ్చి నిన్ను మేల్కొల్పాల్సి వస్తోంది అని అద్భుతంగా తిరునారాయణపురతో ఆయ జనన్యాచార్యులు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అది మనం రేపటి రోజున అనుభవిద్దాం. నాయక పెన్ పిల్లాయ్ నారాయణన్ మూర్తి, ఎలాంటి వాడు నారాయణుడు? ఆ నారాయణుడే మూర్తి, కృష్ణయ్యగా దివ్యమంగళ విగ్రహంతో అవతరించాడు. కేశవనై, ఆ నారాయణుడైన కృష్ణయ్య కేసి అనే రాక్షసుని సంహరించాడు. కేశవనై, కేశవ అంటే అందమైన కేశాలు కలిగిన వాడు, కేసి అనే రాక్షసుని సంహరించిన వాడు. బ్రహ్మరుద్రాదుల యొక్క కష్టాన్ని తీర్చగా బ్రహ్మరుద్రాదులు కేశవ అని నామ సంకీర్తన చేశారు. ఇన్ని వైభవాలున్నాయి. కేశవ కేశవనై పాడవం నీ కేట్టే కిడత్తియో, కేశవనామ సంకీర్తన చేస్తున్నా నీకు వినిపించలేదా అని అడగగానే తేసముడయ్యాయ్, ఆ కేశవనామ సంకీర్తన వినడము చేత బ్రహ్మ తేజస్సుతో చాలా దేదీప్యమైన తేజస్సు కలిగినదైంది ఈ గోపిక. తీరా తలుపు తెరువుము అన్నారంతే మన గోదాదేవి, రమ్మని చెప్పట్లా. ఎందుకని? నీవు పడక మీద నుంచి లేచి ఆ తలుపు తెరవగా నీ దివ్యమంగళ విగ్రహాన్ని మేము సేవించాలి, నీ నడక సౌందర్యాన్ని మేము సేవించాలి. తీరా ఏలో రెంబావాయ్ అని మన గోదాదేవి రెండవ గోపికను మేల్కొలిపారు. వ్యాఖ్యానం తిరునారాయణపురత్తు ఆయ జనన్యాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానము రేపటి రోజున తెలుసుకుందాం. ఇవాల్టి పాసుర విజ్ఞాపన. కీసు కీసెన్నెంగుం ఆనై చాత్తన్ கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேத்து வாசனரும் குழல் ஆயச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரையேலோ ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஜெய் ஸ்ரீமன்னாராயண. Mm-hmm.